11వ వచనం మరియు ఆయన ఇట్లా ఒక మనుష్యుడికి ఇద్దరు కుమారులు, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు బాగుందని తన తండ్రిని అడుగుగా అప్పుడు వారికి తన ఆస్తిని పంచిపెట్టిన. చూడండి, మరియు ఆయన మాట చెప్తున్నట్టు కదా, ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే వారిలో చిన్నవాడు ఏం చేసిందంటే, తండ్రి ఆస్తిలో నాకు వచ్చి భాగం ఇవ్వని తన తండ్రిని అడుగుగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాడు. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశంలో ప్రయాణం పెట్టి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాడు. అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశముందు గొప్ప కరువులాగా వారు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తులను ఒకరి చెంత చేయరు. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వారిని పంపాడు. వారు పందులు తిని పొట్టులో తన కడుపు నింపుకొని ఆశపడలేదు. కానీ ఎవరు వారికి ఏమీ ఇవ్వలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వారు నా తండ్రి యొక్క ఎంతో మంది కూలి వాళ్ళకు అన్నము సమృద్ధిగా ఉంది. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొక్కకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమును విరోధముగా నీ ఎదుటను పాపము చేసింది. ఇక మీదట ఈ కుమారుడిని అనిపించుకున్నట్టు యోగ్యులను కాదు. నన్ను ఈ కూలి వారిలో ఒకరిగా పెట్టుకుని అతనితో చెప్పుకున్నప్పుడు లేచి తండ్రి యొక్కకు వచ్చాను. వారు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి పరిగెత్తి వారి మెడ మీద పడి ముందు పెట్టుకుని అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమును విరోధముగాను నీ ఎదుటను పాపం చేసింది. ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నట్టు యోగ్యుడు కానండి. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి ఈయన కట్టి ఈయన చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొలగించు, కొరువీన దూడను తెచ్చి వధించు, మనము తిని సంతోషపడు. ఈయన కుమారుడు చనిపోయి తప్పిపోయి దొరికిన చెప్పి అంతగా వారు సంతోషపడసాగి. అప్పుడు అతను పెద్ద కుమారుడు పొలంలో ఉండేది. వారు పొలంలో వచ్చి ఇంటికి దగ్గర రాక రాజ్యములు జరువులు విని దాసులు ఇది ఏమిటనగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చినాడు, అతడు తన యొక్కకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి రొమ్మిన దూడను వధించినను. అయితే ఆ బొప్పడి లోపలికి వెళ్ళకపోయాడు
అతని తండ్రి వెలుపలకు వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొని అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏళ్ల నుండి నిన్ను ప్రేమిస్తున్నానే, ఈ ఆజ్ఞలను నేనెన్నడూ మేమలేదే, అయినను నా స్నేహితులకు సంతోషపడినట్టు నీవు నాకెన్నడూ మేకపిల్లలైన లేదు. అయితే ఈ ఆస్తిని వేసులతో తినివేసి తినివేసిన కుమారుడు రాగానే వీరి కొరకు పొరుగిన గోడను వదిలించిందని చెప్పింది. అందుకు అతడు, కుమారుడా నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు, అవన్నీ మనము సంతోషపడి ఆనందించుకుంటున్నాయి. నీ తమ్ముడు చనిపోయి తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాడు. కాబట్టి చూడండి, ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అలాగే సర్వశక్తిమంతుడు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక కుమారుడు అంటే ఒక అన్న తమ్ముడు ఇద్దరు ఉన్నారు. అలాగే సర్వశక్తిమంతుడు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకటి ఎవరంటే ఇశ్రాయేలు, ఒకటి ఎవరంటే మనం. కాబట్టి ఇక్కడ ఒక మనుషుడికి ఇద్దరు పిల్లలు ఎలాగైతే ఉన్నారో అలాగే సర్వశక్తిమంతుడు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే వారిలో చిన్నవారు తండ్రి ఆస్తిలో నాకు భాగం ఇవ్వమని తన తండ్రిని అడుగుగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాడు. అతడితో చిన్నోడు ఏమన్నాడంటే, వాడు నా తండ్రి ఆస్తిలో నాకు భాగమే అని చెప్పి తన తండ్రి మీద అతడు ఏం చేసిందంటే అతడు విరోధంగా మాట్లాడడం ప్రారంభించాడు. అందుకని ఇక్కడ అన్నాడు, నేను పరలోకం విరోధముగాను ఎదురు పాపం చేశాడు కాదు. అంటే ఇతడు ఏం చేశాడంటే తన తండ్రికి విరోధంగా ప్రవర్తించాడు. అంటే ఇక్కడ కనుక మనం చూసినట్లయితే మెస్సై విషయంలో యూదులు అనబడినటువంటి వారు విరోధంగా నడిచారు. అంటే మెస్సీ యొక్క మాట వినకుండా, మెస్సీ యొక్క మాటలకు లోబడకుండా, మెస్సీ ఏం చెప్పాడో దాన్ని చేయకుండా వాళ్ళు ఏం చేశారంటే ఆ అబ్రాహాము సంతానము లేకపోతే యూదులు అనబడినటువంటి వారు ఆయన మీద వాళ్ళు తిరుగుబాటు చేసిన వారుగా ఉన్నారు. ఆయనను నమ్మనటువంటి వారుగా ఉన్నారు. ఆయనను విశ్వసించినటువంటి జనులుగా వాళ్ళు ఉన్నారు. అంటే ఆయన ఏం చెప్తే దానిని చేయనటువంటి జనులుగా లోపడే స్వభావం. ఆ తండ్రి ఏమి చెప్తే ఆ తండ్రి యొక్క మాటని ఏమండి విననటువంటి జనులుగా ఉన్నారు. ఇక్కడ కూడా ఈ కుమారుడు ఎలా ఉన్నాడు? చిన్న కుమారుడు అంటే మాట వినడం లేదు. అతడు ఎదురు తిరుగుతున్నాడు. తండ్రి ఏం చెప్తే దాన్ని చేయడం లేదు. తండ్రికి లోబడడం లేదు. ఆ తండ్రి ఏం చెప్తే దాని ప్రకారం చేయకుండా తన ఇష్టం ప్రకారంగా నచ్చితే చేస్తున్నాడు, నచ్చకపోతే చేయలేదు. తన ఇష్టం అన్నమాట. తన అభిప్రాయం ప్రకారంగా తన ఆలోచన ప్రకారంగా నడుచుకుంటూ ఆ విధంగా వెళ్ళిపోతున్నాడు అన్నమాట ఈ చిన్న కుమారుడు. కాబట్టి ఆ చిన్న కుమారుడు ఏమన్నాడంటే, నా తండ్రి నాకు నీకు పడదు, నాకు నీకు పడదు కాబట్టి నాకు నీకు పడదు కాబట్టి నేను వేరైపోతాను, నేను వేరే వెళ్ళిపోతాను. కొద్ది నీటితోటే విస్తారమైన పంటలు పండిస్తున్నారు. కొద్ది నీటితోటే గొప్పగా పంటలు పండిస్తున్నారు వ్యవసాయం చేస్తున్నారు. కొద్ది నీటితోటే గొప్ప పంటలు పండిస్తూ ఉంటే ఇప్పుడు అందుకని ఇజ్రాయెల్ అందరూ కూడా, ప్రపంచంలో ఇజ్రాయెల్ అందరూ కూడా ఇప్పుడు ఆ యెరూషలేముకు వెళ్ళాలి, ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాలనుకుంటున్నారు. అందుకని చాలా మంది మెల్లమెల్లగా ఇజ్రాయెల్ దేశానికి వస్తున్నారు. మెల్లమెల్లగా ఇజ్రాయెల్ దేశానికి వస్తూ ఉన్నారు.
అయ్యో మనం చాలా తప్పు చేశాము, చాలా పాపం చేశాము, మనం చాలా బుద్ధిహీనంగా నడిచాము, మన ఇజ్రాయెల్ దేశంలో చాలా బాగా పంటలు పడుతున్నాయి, ఆహారానికి లోటు లేదు, నీటికి లోటు లేదు, చక్కగా మనకు సైన్యం ఉన్నారు, గొప్ప దేశం ఉంది, జాతీయ జెండా ఉంది, అన్నీ బాగున్నాయి, వెళ్దాం రండి అని చెప్పి అందరూ కూడా ఆ కరువుల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఇజ్రాయెల్ అందరూ కూడా తిరిగి స్వదేశానికి వస్తున్నారు. వాళ్ళు 1948లో స్వాతంత్రం వచ్చింది. వాళ్ళు చుట్టూ కూడా వాళ్ళ దేశాల చుట్టూ కూడా 13 దేశాలు ఉన్నాయి, శత్రు దేశాలు. ఇజ్రాయిల్కి అందరూ సమాధానం ఉంది. అరబ్ దేశాలు ఉన్నాయి చుట్టూ. అరబ్ దేశాలు అంటే ముస్లిం దేశాలు అన్నమాట. ముస్లింకి యూదులకు ఎప్పుడు కూడా పడదు, ఇస్మాయిల్కి ఇస్సాకు కూడా పడేది కాదు. అదేవిధంగా వాళ్ళు ఆ శత్రువుల మధ్య ఒక దేశం అలా ఉండేదన్నమాట. ఆ ఒక్క దేశం ఇజ్రాయెల్ దేశం. మిగతా దేశాలు ఏంటి? ఇజ్రాయెల్ ఏంటి? పాలస్తీనా అరబ్బులే, ఈజిప్ట్ అరబ్బులే, సౌదీ అరబ్బులే, ఇరాన్ ఈ దేశాలన్నీ కూడా ఏమిటి చెప్పండి? అరబ్ దేశాలే మొత్తం అయినప్పుడు కూడా వాళ్ళు సర్వశక్తివంతులైన చిత్రంలో బట్టి వారు ఆ యుద్ధాలలో విజయం పొందుతూ ఆ దేశం ఇప్పటికీ ఆ దేశం మరలా చిగురించిన దేశం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడు చెప్పండి? తండ్రి వద్దకి వచ్చాడు. అలాగే యూదులు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు? బుద్ధి వచ్చినప్పుడు అయ్యో ఇప్పుడు మనం చాలా ఇతర దేశాలు ఇబ్బందులు పుట్టున్నారా, కరువులు కాకతాలు, తినడానికి లేదు, త్రాగడానికి లేదు, రకరకాల ఇబ్బందులు పడుతున్నాం. ఈ అన్ని దేశాల్లో కూడా చీచా అంటున్నారు. అంటే యూదులు అంటే ద్వేషిస్తున్నారు, అసహించుకున్నారు. కాబట్టి మన దేశానికి మనం వెళదాం, మన ఇంటిని మనం వెళదాం, మన యెరూషలేముకు మనం వెళదాం, మన తండ్రిని మనం ఆరాధిద్దాం, మన యావేను మనం ఆరాధిద్దాం, మన మందిరాన్ని పెట్టుకుందాం, మూడో మందిరాన్ని మనం వెళ్ళి అక్కడ ఉందామా అని చెప్పి ఆ తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే బుద్ధి రాగానే బుద్ధి వచ్చే వరకు సర్వశక్తిమంతుడు వాడు బుద్ధి వచ్చే వరకు సర్వశక్తిమంతుడు కదిలించలేదు. వాడు బుద్ధి వచ్చి వాడే వచ్చారు. హల్లెలూయా. స్వదేశానికి చేరుతూ ఉన్నారు, వస్తా ఉన్నారు. మన గుంటూరులో ఉన్నారు, గుంటూరు. కాబట్టి వచ్చి ఇక్కడ చూడండి విన్నారా, నేను లేచి నా తండ్రి యొక్కకు వెళ్ళి, తండ్రి నేను పరలోకములకు విరోధంగాను నీ ఎదుట నేను పాపం చేస్తుంది, ఇక మీద నీ కుమారుడు అనిపించుకున్నందుకు యోగ్యుడు కాను, నన్ను నీ కూలి వారిలో ఒకరిగా పెట్టుకున్నామని అతనితో చెప్పుకున్నాడు. లేచి తండ్రి యొక్కకు వచ్చాను. హల్లెలూయా. నేను నా దేశానికి విరోధంగా నడిచాను, నా సంఘానికి విరోధంగా నడిచాను, నా జనులకు విరోధంగా నడిచాను, యెరూషలేముకు విరోధంగా నడిచాను, నేను చాలా పాపం చేశాను. కాబట్టి ఇప్పుడు ఆ దేశంలో చాలా సమృద్ధి ఆహారం ఉంది, నీరున్నాయి, అక్కడ మంచి పంట ఉంది, చక్కగా పాలు ఉన్నాయి, అక్కడ మాంసం ఉంది, ఏ పాలు తేడు దేశంలాగా ఉంది, ఏమి లోటు లేదు. ఆ దేశానికి మన నేను తిరిగి వెళ్తున్నది. ఇజ్రాయెల్ అందరూ కూడా ఇప్పుడు స్వదేశానికి వస్తున్నారు. అయితే వాడు ఇప్పుడు వస్తూ ఉన్నారు. అయితే మనం వాడు చిగురించారంటే ఇప్పుడు ఆయన సమీపంగా ఉన్నాడని, కానీ ఇప్పుడు చిగురించిన తర్వాత ఆయన సమీపంగా ఉన్నాడు. కానీ ఇప్పుడైతే ఆయన రంగం మీద చెట్టు చిగురించినప్పుడు మీరు చూడండి, ఆయన సమీపం వలనే ఉన్నాడని బైబిల్ చెప్తుంది. కాబట్టి పిల్లలా ఇజ్రాయెల్ దేశం అక్కడ చిగురిస్తూ ఉండగా ఇప్పుడు మెస్సీయ వచ్చి వసంత కాలంలో వచ్చి మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఈ కుమారుడితో కుమారుడు ఏమైనా చెప్పండి, తప్పిపోయి ప్రపంచ దేశానికి చెదిరిపోయి తిరిగి తన తండ్రి వద్దకి వస్తూ ఉన్నారు. దేశానికి వస్తున్నారు, తండ్రిని కలుసుకోబోతున్నారు. అంటే మన తర్వాత తండ్రి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. కాబట్టి ఇప్పుడు మెస్సీ ఏం చేస్తాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కోసం మనల్ని ఏం చేస్తాడు, రిమైండ్ చేస్తున్నాడు.
ఏమైంది? సిలువలో 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 నా ఆశ. ఎవరికి? యూదులకి. అంటే యెరూషలేము మీద వాళ్ళకి, ఆ దేశం మీద వాళ్ళకి ప్రేమ కలిగింది. ముందైతే దేశముతో మెస్సీని సిలువ వేసి ఆ దేశం నుండి ఆ టైటస్ చక్రవర్తి కాలంలో ప్రపంచ నలుదిక్కులకి చెదిరిపోయారు వాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళు ఆ దేశానికి వస్తున్నారు, ఆ దేశానికి చేరుతున్నారు. అది చిగురించింది. అలాగే మెస్సీ కూడా మనం చూసినట్లయితే పిల్లారా, ఇప్పుడు మన మెస్సీ కూడా ఏ సమయంలో అయితే తిరిగి లేచాడో అదే సమయంలో మనం కూడా తిరిగి లేపడానికి వచ్చాడు. మెస్సీ కూడా తిరిగి లేచింది వసంత కాలంలోనే. అంటే ఆకులన్నీ రాలిపోయి కొత్త చిగురులు వస్తాయి అన్నమాట. కొత్తగా ఆకులన్నీ కూడా వాడిపోయి అన్నీ కూడా రాలిపోతాయి అన్నమాట. ఎప్పుడు? వసంత కాలానికి ముందు ఆకులన్నీ రాలిపోయి ఆ ఒట్టి చెట్లు మాత్రం మోడులుగా అలా ఉంటాయి అన్నమాట. ఈ వసంత కాలంలో ఏం చేస్తుంటే కొత్త కొత్త చిగుర్లు వచ్చేసి పువ్వులు పూసి ఎక్కడ చూసినా కూడా పచ్చదనంతో ఉంటుంది. అంటే పాతవి రాలిపోయి కొత్త ఆకులు వచ్చేస్తాయి. పాతవి రాలిపోయి అలాగే మెస్సీ కూడా పాతదాన్ని విడిచి, అంటే శిథిలిపోయినటువంటి ఆ యొక్క ఇల్లు ఎలాగైతే శిథిలం అయిపోతే రాయికి రాయి, మట్టికి మట్టి, ఇసుక ఇసుక, ఆ పెంకులు పెంకులు, ఓసాలకు ఓసాలు, ఏటికై అలాగా ఇదైపోతుంది. అలాగే ఎముకలకి ఎముకలు, మాంసానికి మాంసము, శరీరానికి శరీరము, నరానికి నరాలు, కండక కండ మొత్తం కూడా గొల్లైపోయింది. మొత్తం కూడా అలా కొట్టేశారు ఆయన, అలా శిథిలం చేశారు ఆయన. కానీ ఏమైపోయింది చెప్పండి? ఏమైంది? మరలా వసంత కాలం అంటే 3వ దినములో, అది 7 దినములు అయిన తర్వాత 8వ దినము, అదే మొదటి దినము, అదే కుమారుని దినము. ఆ దినములో ఆయన శిథిలమైపోయిన శరీరము కాస్త మరలా యవ్వని శరీరముగా మారిపోయింది. శిథిలమైపోయిన శరీరము కాస్త యవ్వని శరీరంగా మారిపోయింది. మరలా ఆయన తిరిగి లేచాడు. అంటే మరణాన్ని జయించి ఆయన తిరిగి లేచినటువంటి కాలమే వసంత కాలము. అలాగే ఇప్పుడు కూడా మనల్ని లేపడానికి ఇప్పుడు ఆత్మ సంబంధంగా వసంత కాలంలో ఉన్నాం. వసంత కాలంలో ఎలాగైతే చెట్లని చిగురుస్తాయో ఇప్పుడు కూడా పిల్లారా మనము కూడా నూతనమైన దాన్ని పొందుకొని నూతనమైనటువంటి శరీరముతో, నూతనమైనటువంటి స్వభావముతో, మహిమ శరీరముతో, హల్లెలూయా హల్లెలూయా. అంటే ఇక ఈ మహిమ శరీరం అంటే ఇక నీ చెట్లు ఇప్పుడు కూడా ఎండిపో. మీకు అర్థమైందా? ఇక చెట్లు ఎప్పుడు కూడా మరణించేవారు. ఇప్పుడు మనం ప్రతి సంవత్సరం ఏం చేస్తుంది? ఈ సంవత్సరం ఉన్నాయనుకోండి, ఆకులు రాలిపోతాయి, మరలా నూతన చిగుళ్ళు వచ్చేస్తుంది. వసంతకాలం అంటాం. అది ప్రతి సంవత్సరం జరుగుతుంటుంది. కానీ మనకు ప్రతి సంవత్సరం ఉండదు. ఈ యొక్క 1000 ఏళ్ల పాలన ముందుకంటే ఈ యొక్క వేకుజాములో మాత్రమే వసంతకాలం అంటే వేకుజాము అన్నమాట. ఈ వసంత కాలంలో మాత్రమే మన శరీరాలు మార్పు చెందిన తర్వాత ఇంకెప్పుడు కూడా పచ్చగా ఉంటాం అన్నమాట. అంటే జీవముతో ఉంటాం, ఇక మరణించమన్నమాట. జీవముతో ఉండడమే, మరణం లేక ఉండడమే, అలాంటి ఒక నిత్యత్వముతో ఉండడమే. ఇక కాలములో ఉండము కానీ
నిత్యత్వంలో ఉండడం అనేది జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ సమయంలో మనం ఉన్నాము. ఎందుకు మనం విమోచిస్తున్నాడనంటే తన యొక్క కుమారుడు యెరూషలేముకు వచ్చాడు. అందుకని అన్ని జనుల మధ్య తన కార్యాన్ని ముగించుకొని తన కుమారుడు పశ్చాత్తాపంతో ఉన్నాడు. అక్కడ యుద్ధాలు, కరువులు, ఇబ్బందులు, శ్రమలు పడుతూ అక్కడ దేశంలో, ఇజ్రాయెల్ దేశంలో అక్కడ ఉన్నాడు. తన కుమారుడు కలుసుకోవాలని మనల్ని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఈ వసంత కాలంలో వచ్చి మనల్ని విమోచిస్తూ ఉన్నాడు. అందుకని బైబిల్లో మెస్సయ్య పునరుద్ధానం చెందింది వసంత కాలంలోనే. అలాగే యెహోషువ యొర్దాను దాటింది కూడా వసంత కాలంలోనే. యెహోషువ యొర్దాను నేను ఎప్పుడు దాటాడు చెప్పండి? వసంత కాలం, అంటే వేకువజాము. అప్పుడన్నీ కూడా చెట్లని చిగురుస్తున్నాడు, కాలు ఆకులు రాలిపోయి చెట్లు చిగురుస్తున్నాడు. ఆ కాలంలోనే తెల్లవారుజామున యొర్దానును వాళ్ళు దాటి వెళ్ళారు. ఇప్పుడు కూడా అందుకని వసంత కాలం అంటే రెండవ రాకడ. వసంత కాలం అంటే ఏమిటి చెప్పండి? రెండవ రాకడ. ఇప్పుడు మనం వసంత కాలంలో ఉన్నాము. అందుకని ఇదంతా కూడా ఏంటంటే లోకముల సువార్త ప్రకటించుకునే సమయము, ప్రకటించే కాలం ఇది కాదు. కానీ మనము కూడా ఇప్పుడు చూడండి, ఆ చెట్టు ఎలాగైతే ఆకులు రాలిపోయి నూతనమైనది వచ్చేస్తాం, అలాగే నీలో కూడా లోకమంతా రాలిపోయి, పాత జీవితం అంతా రాలిపోయి, పాత ఆకులన్నీ రాలిపోయి, అసూయ, గర్వము, చెడుతనము ఇవన్నీ కూడా ఇక్కడ రాలిపోయి పూర్తిగా పరసంబంధమైన వృక్షముగా, జీవ వృక్షముగా, మెస్సయ్య అనే వృక్షముగా, జీవ వృక్షముగా, మరణము లేని వృక్షముగా. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమైందా? అప్పుడంటే ఏంటి? నిత్యత్వం అంటే ఇక మరణము లేనటువంటి. నిత్యత్వం అంటే ఏమిటి చెప్పండి? మరణము లేనటువంటిది. అందువల్ల పిల్లారా, ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే వసంత కాలంలో. ఇప్పుడు మనల్ని ఎక్కడ తీసుకుపోతారు చెప్పండి? పైకి తీసుకెళ్తాడు. అందుకనే ఇప్పుడు ఆయన లోకాన్ని నాశనం చేయడానికి వచ్చి ముందు మనల్ని ఏం చేస్తున్నాడు? విమోచిస్తూ ఉన్నాడు. ఆయన పని ఏంటంటే ఇప్పుడు వధువు యొక్క దేహాలు విమోచించడం. అంటే తను ఎలాగైతే మహిమ శరీరం కలిగి ఉన్నాడో అలాగే తన వధువు కూడా మహిమ శరీరంతో ఉండాలని. తను ఎలాగైతే మహిమ శరీరంతో ఉన్నాడో తన వధువు కూడా మహిమ శరీరంతో ఉండాలని దీనురాలకు తన వధువు శరీరమును మహిమ శరీరంగా మార్చడానికి రెండవ రాకడలో వచ్చినాడు. హల్లెలూయా. అందుకే ఈ వర్తమాన విడుదల నీ శరీరం ఏమవుతుందో చెప్పండి? మార్పు చెంది పైకి వెళ్ళిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇప్పుడు మెస్సయ్య ఎలాగైతే తిరిగి లేచాడో ఇప్పుడు కూడా వధువు కూడా అదే దినములో, మెస్సయ్య 8వ దినములో, 4వ జాములో అంటే వేకువజాములో, అలాగే 3వ దినములో. అంటే 3వ దినం అంటే ఏంటి? 7 దినములైన తర్వాత మళ్ళీ ఏమొస్తుంది చెప్పండి? 8వ దినం వస్తుంది. 7 తర్వాత ఏమొస్తుంది చెప్పండి? మరి ఆదివారం నుండి శనివారం వరకు 7 రోజులు. 7 రోజుల తర్వాత మళ్ళీ ఏ వారం వస్తే? ఆదివారం వస్తుంది. అంటే ఆదివారాన్నే 8వ దినం అంటారు, ఆదివారాన్నే మొదటి దినం అంటారు. ఎందుకంటే ఆదివారం, సోమవారం, శనివారం 7 దినాలు. అంటే సూర్యుని దినం, అంటే కుమారుని దినం అన్నమాట. అందుకని ఇప్పుడు మనం కుమారుని దినములోనూ రాత్రి మనం అదే నేర్చుకున్నాం. రాత్రి సొలొమోను కాలంలో ఆ మందిరము పూర్తి అయినప్పుడు వాళ్ళు గొప్ప ఉత్సవం చేసుకున్నారు. ఉత్సవం చేసుకున్న తర్వాత 8వ దినాన వాళ్ళు ఆ సర్వశక్తిమంతుడు చేసిన మేలుని బట్టి చాలా సంతోషముతో వాళ్ళు గుడారాలకు వెళ్ళిపోయారు. వాళ్ళ గుడారాలు. మనం కూడా ఇప్పుడు 8వ దినములో ఆయన మందిరము సమాప్తం అవడం అంటే పిల్లారా, మందిరం అనగా విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ 8 సద్గుణాలు ఉన్నాయి. 8వ సద్గుణమే తలరాయి. ఆయన రాకడతో మందిరము సమాప్తం అయిపోయింది. మందిరం అంటే ఏం చెప్పండి? విశ్వాసము. మందిరం అంటే ఈ పిరమిడ్ అన్నమాట. ఇదిగో ఈ పిరమిడ్ అంటే పిరమిడ్ అంటే ఏంటి? 8 సద్గుణాలు. విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము,
అంటే ఈ మందిరం ఏమైపోయినట్టు అని పరిపూర్ణ మానవ స్వరూపం అంటే మానవుడు అంటే ఆయన మందిరం అన్నమాట. వధువే ఆయన మందిరము. అదే ఇప్పుడు ఆ యొక్క విశ్వాసము, సద్గుణము, ఆచార్యక్రము, సహనము, సహోదర ప్రేమ బ్రహ్నాం గారి వరకు ఇక్కడ వరకు బ్రహ్నాం జాన్సన్ గారు ఇక్కడ వరకు. ఇప్పుడు ఈ తలరాయి వచ్చిందనమాట. ఇప్పుడు తలరాయి రాగానే ఆ మందిరం పని ఏమైపోయింది చెప్పండి? పూర్తి అయిపోయింది. అంటే ఇక్కడ ఆయన కార్యాలన్నీ కూడా పూర్తి అయిపోయింది. ఆయన వాగ్దానం చేసిన వాగ్దానం అంతా ఏమైపోయింది? ఇదిగో నేను మరలా వచ్చి తీసుకొని వెళ్తానని చెప్పిన వాగ్దానం ఏమైపోయింది? ఆ వాగ్దానం నెరవేర్చబడినప్పుడు సమాప్తం అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాళ్ళకు కూడా మందిరము పూర్తి అయిపోయినప్పుడు వాళ్ళు 8వ దినములో చూడండి ఒకసారి మీరు 1వ రాజుల గ్రంథము చూడమ్మా. 1వ రాజుల గ్రంథము 1వ రాజుల గ్రంథము 8వ అధ్యాయం 64 వచ్చింది. ఆ దినమున యావే సముఖమందు ఇత్తడి బలిపీఠము, ఆ దహన బలులను, నైవేద్యములను, సమాధాన బలి, పశువుల క్రొవ్వును అర్పించుటకు బహు చిన్నదై చాలకపోయిన కనుక రాజు యావే మందిరం ముందరున్న ఆవరణము మధ్య నుండి స్థలమును ప్రతిష్ఠించి అచ్చట దహన బలులను, నైవేద్యములను, సమాధాన బలి, పశువుల క్రొవ్వును అర్పించను. మరియు ఆ సమయంలో సొలొమోను అర్ధనితో కూడా ఇజ్రాయేల్ అందరూ ఆ మాతులకు మార్గం మొదలుకొని ఐగుప్తు నది వరకు సకల ప్రాంతం నుండి వచ్చిన ఆ మహాసమూహమును 2 వారములనగా 14 దినములు యావే సముఖమందు ఉత్సవం చేసింది. 8వ దినమున అతడు ఆ జనులకు సెలవీగా, అంటే ఇక్కడ జనులకి మీరు మీ గుడారాలకు వెళ్ళిపోండి అని రాజు సెలవిచ్చినప్పుడు అప్పుడు ఏం చేశారంటే వారు రాజును పొగిడారు. యావే దాసుడైన దావీదునకు ఇశ్రాయేలుకు తన జనులకు చేసిన మేలంతటను బట్టి సంతోషించుచు ఆనంద హృదయులై తమ తమ గుడారాలకి వెళ్ళిపోయారు. ఆనందముతో 8వ దినములో రాజు సెలవీగానే ఈ గుడారాలకు వెళ్ళండి అని సెలవీగానే ఆ రాజును పొగుడుతూ, రాజును కొనియాడుతూ ఆనందంగా సంతోషంగా ఆ గుడారాల్లోకి వెళ్ళిపోయారు. మనకు కూడా ఇప్పుడు మందిరము కనుక మీ పైన కనుక చదివితే మందిరము ప్రతిష్ఠించడము, ఈ బలులు అవన్నీ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు సంతోషంగా ఆ గుడారంలోకి వెళ్ళిపోయారు. మనం కూడా ఇప్పుడు అలాగే వెళ్ళిపోతాం. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు అంటే పిల్లారా, యూదులని ఆ తప్పిపోయిన ఆ కుమారుని, ఆ యూదులని ఆయన కలుసుకోవడం కోసము, వాళ్ళని రక్షించడం కోసము మనల్ని ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన విమోచిస్తున్నాడు. ఎందుకంటే మనల్ని విమోచిస్తేనే యూదుల దగ్గరికి వెళ్ళాలి, ఆ కుమారుడు దగ్గరికి. అర్థమైందా మీకు? తప్పిపోయి 2000 సంవత్సరాల క్రితం తప్పిపోయాడు అతడు, మరలా తిరిగి వచ్చాడు. 1948 నుండి వస్తూ ఉన్నాడు అనమాట ఆయన దగ్గరికి. కాబట్టి ఆయన కలుసుకోవాలంటే ఏం చేయాలి? మనల్ని విమోచించాలి. మనల్ని విమోచించకుండా ఆయన కలుసుకోవడానికి లేదు. అందుకని ఇప్పుడు విమోచించే కాలం ఎప్పుడు? తెల్లవారుజాము. మరి దానియేలు గుహ నుండి ఎప్పుడు విమోచించాడు? తెల్లవారుజాముని. మీకు అర్థమైందా? లోతుని ఎప్పుడు విమోచించాడు? తెల్లవారుజాము. అలాగే నోహుని ఎప్పుడు విమోచించాడు? 8వ దినములో. మెస్సీ కూడా 8వ దినములో సమాధి నుండి బయటకు వచ్చాడు. ఇజ్రాయిల్ ఎప్పుడు విమోచించాడు? ఎర్ర సముద్రం దగ్గర తెల్లవారుజాములని. వాళ్ళు ఐగుప్తు సైన్యం నుండి విమోచించబడ్డారు వాళ్ళు.
కాబట్టి మన దేహములు కూడా విమోచించబడే సమయం ఇది. అందుకని దేహం విమోచించబడాలంటే లోకాన్ని విడిచిపెట్టాలి. అసూయ, గర్వము, చెడుతనవన్నీ వదిలేస్తేనే దేహము, ఈ మరణకరమైన దేహము నుండి నువ్వు విడుదల పొందుతావు, అంటే మహిమ శరీరంగా పొందుకుంటావు. ఈ మరణకరమైన దేహము, పురుగులు గూడు, ఇదంతా వ్యాధులు గూడు శరీరం. ఎంత అందంగా ఉన్నా, ఎంత గొప్పగా ఉన్నా, నువ్వు ఎంత తిండి తిన్నా, ఇదేమిటి చెప్పండి? వ్యాధులు, పురుగులు గూడి. దీన్ని విడుదల పొంది మహిమ శరీరం పొందుకున్నాక ఇక్కడ పురుగులు గూడులో ఉండవు, వ్యాధుల గూడులో ఉండవు. ముక్కుతూ మూలుగుతూ జలుబు చేసింది, బీపీ, షుగర్ అని, అదని ఇదని ఇబ్బంది పడేటువంటి ఈ గూడులో ఇక మనం ఉన్నాం. కానీ మరణం లేనటువంటి గూడులోనికి వెళ్ళిపోతున్న సమయం ఇదే. ఆ గుడారాల్లోకి వెళ్ళిపోతున్నాం మనం. హల్లెలూయా. అందుకే రంగం మీదకి వచ్చాడు ఆయన. అర్థమైందా? అందుకనే పిల్లారా, ఎందుకు మనం విడుదల కావాలంటే, విమోచించబడాలనంటే, కానీ మధ్యాకాశానికి వెళ్ళడానికి, ఆయన కలుసుకోవడానికి విమోచన ఒక్కటే మార్గం. ఈ దేహం విమోచించబడకపోతే నూతన భూమి మీదకి వెళ్ళలేరు. రక్త మాంసముల ద్వారా ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవు. ఈ దేహం మారితేనే, దేహం విమోచించబడితేనే ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం అన్నమాట. ఆనాడు ఇజ్రాయెల్ కానాను దేశానికి వెళ్ళేటప్పుడు రక్త మాంసం శరీరంతో వెళ్ళారు. అర్థమైందా? మనలాంటి శరీరంతో వాళ్ళు కూడా ఐగుప్తు కానానికి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు మనం వెళ్ళేటువంటి ఆ దేశానికి వాళ్ళలాగా రక్త మాంసాలు కలిగిన శరీరంతో కాదు, ఈ శరీరాన్ని విడిచి ఆయన వంటి మహిమ శరీరాన్ని, మరణం లేని శరీరాన్ని ధరించుకుంటేనే ఆ మరణం లేని భూమి మీదకి వెళ్తారు. అక్కడ మరణం అనేది లేదు. కాబట్టి ఆ ఏదోనులోనికి వెళ్ళాలంటే మరణం లేని శరీరాన్ని ధరించుకోవాలి. అందుకనే ఇప్పుడు మరణం లేని శరీరాన్ని మనకు ఆయన ఇవ్వడానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆ మరణం లేని శరీరము పిల్లారా మనకి ఇవ్వడానికి వచ్చాడు. అందుకనే అపవాదిని ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే బంధిస్తున్నాడు. అందుకని అపవాదిని బంధించడం వల్ల అపవాదిని ఆయన ఈ వర్తమానం ఏం చేస్తాడు? అపవాదిని బంధిస్తుంది. అందువల్ల అపవాది ఏం చేస్తాడంటే నీకు లోకాశలు, లోక కోరికలు, నీకు అసూయ, గర్వము, దురాలోచనలు అవేవి కూడా నీ దగ్గరకు రావు అనమాట. ఎందుకంటే వాడు బంధించబడితే నీ దగ్గరికి అవి రావు. వాడి వల్లే అన్నీ నీకు వచ్చాయి. వాడే నీకు ఈ ఆలోచనలు, అసూయ, గర్వము, పాపము, చెడుతనాలు, కలహాలు, విభేదాలు, ఎవరి దురాలోచనలు, తప్పులు బట్టి ఆత్మ, ఎవరొకరు తప్పులు పట్టుకోవడం, ఇవన్నీ కూడా పెట్టేది వాడే, ఆ దయ్యమే. ఈ వర్తమానం ఏం చేస్తుంటే పరిశుద్ధ ఆత్మ ఇప్పుడు ఆ వర్తమానం ఏం చేస్తుంటే వాడిని, ఆ లోకమైనటువంటి వాడిని నీ దగ్గరకు రానివ్వదు అనమాట. అందుకని ఈ వర్తమానం నమ్మి ఈ వర్తమానం మీద నిలబడినప్పుడు ఆ దయ్యము నీ దగ్గర రాదనమాట. అపవాది భయపడేది ఏ కాలంలో భయపడేది ఈ చివరి సమయంలో భయం. కలవరపడేది ఇప్పుడే. ఐగుప్తు సైన్యము కూడా ఎప్పుడు కలవరపడలేదు. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడే కలవరపడ్డారు. అర్థమైందా మీకు? ఇప్పుడు వాడికి కలవరం, సర్వశక్తిమంతుడే మనతో యుద్ధం చేస్తున్నారు రా. అపవాది భయపడే సమయం ఇదే. నువ్వు ఎప్పుడైతే ఈ వర్తమానాన్ని నమ్మావో, ఈ వాక్యాన్ని నమ్మావో, అప్పుడు వాడు ఏం చేస్తాడనంటే వాడు భయపడిపోతూ ఉంటాడు. అందువల్ల ఎప్పుడైతే నమ్మావో ఆ దయ్యం బంధించబడుతుంది. అప్పుడు నీలోనికి ఇంకా లోకాశలు, లోక కోరికలు, గర్వము ఏమి నీలో పుట్టవు. ఇక పాపం అనేది నీ జీవితంలో ఉండదు. ఎందుకంటే వాడికి నిన్ను వెంబడించడు. వాడు కారణం ఏంటి? నీకు వాడికి మధ్య ఆయన నిలబడుతున్నాడు. కాబట్టి నీ వర్తమానం నమ్మిన వెంటనే నీకు ఆయనకి మధ్య ఆయన నిలబడతాడు. నీకు అర్థమైందా? నువ్వు నమ్మావు అనుకోండి, ఆయన నిలబడతాడు. నీకు ఆయనకు మధ్య నిలబడి వాడు ఏం చేస్తుంటాడు రెడ్డి, వాడిని రానివ్వకుండా నీ దగ్గరికి, వాడి ఆశలు, వాడి ఆలోచనలు నీ దగ్గర రానివ్వకుండా వాడు ఆయన ఏం చేస్తున్నాడంటే కాపాడుతుంటాడు. వాక్యమే ఆ విధంగా కాపాడుతుంది. వాడికి నీకు మధ్య వాక్యం నిలబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇప్పుడు ఇది ఏ సమయం? ఇది పునరుద్ధాన సమయం. ఇది లోకాన్ని, ఎందుకంటే ఖాళీ బూడిదైపోయి లోకాన్ని విడిచిపెట్టేసి అణుబాంబులు చేత బూడిదయ్యే లోకాన్ని విడిచిపెట్టి మనము శాశ్వతమైన దాన్ని పొందుకునే సమయం.
అందుకనే మెస్సియా ఉన్నాడంటే లోకం నాశనమయ్యే లోకాన్ని విడిచిపెట్టేసి నాశనం నా రాజ్యం ఉంది, నా రాజ్యానికి రండి అని పిలుస్తున్నాడు. రండి, దీన్ని విడిచిపెట్టి రండి. ఇది అసూయ, గర్వము, కలహాలు, వ్యాధులు, కష్టాలు, నష్టాలు, విరోధాలు, తన్నుకోటాలు, గుద్దుకోటాలు ఉన్నాయి ఈ లోకంలో. ఈ లోకం అనే ఇంట్లో దీన్ని విడిచిపెట్టి నా రాజ్యానికి రండి. అక్కడ నీతి ఉంది, సమాధానం ఉంది, పరిశుద్ధాత్మల ఆనందం ఉంది. అక్కడ వ్యాధులు లేవు, మరణము లేదు. రండి. హల్లెలూయా. ఏదో ఒక సమయంలో మన శరీరం మారగానే మనం పైకి వెళ్ళిపోతాం. హల్లెలూయా. అప్పుడు ఆయన మనల్ని పైకి తీసుకుని వెళ్ళి మోషే, ఏలియాల్ని యూదుల దగ్గరికి పంపిస్తాడు. ఆ కుమారుడు తప్పిపోయిన కుమారుడు దగ్గరికి. అప్పుడు తప్పిపోయిన కుమారుడు ఏం చేస్తాడంటే, తప్పిపోయిన కుమారుడికి మోషే, ఏలియా వర్తమానం బోధిస్తారు. ఏది? మెస్సీని గురించి బోధిస్తారు. మొదటి ఎవరైతే సిలువేశారో ఆ సిలువేయబడిన మెస్సీని గురించి మరలా యూదులకు బోధించినప్పుడు వాళ్ళందరూ కూడా అంటారు, అయ్యా నీకు విరోధంగా మేము నడిచాము, నీకు విరోధంగా 2000 సంవత్సరాల క్రితం మేము పాపం చేశాము, నిన్ను సిలువ వేశాము, మేము నిన్ను నమ్మలేదు, మేము నిన్ను తృణీకరించాము, మేము నిన్ను అవమానపరిచాము, ఎగతాళి చేశాము. అమ్మా నువ్వు వింటుండాలి, అటు ఇటు చూడగా ఇలా వాక్యం వినడానికి వచ్చావు కాబట్టి పిల్లారా మీరు ఆలోచన చేయండి. సిలువ వేయబడడానికి కారణం ఎవరు? యూదులే. కాబట్టి ఇప్పుడు వాళ్ళన్నీ కూడా తమ తప్పులన్నీ కూడా ఒప్పుకుంటారనమాట. అందుకనే వాళ్ళు బుద్ధి వచ్చినప్పుడు మేము చేసింది తప్పు, మన తండ్రికి విరోధంగా పాపం చేశాము, తప్పు చేసామని తప్పు తెలుసుకొని వచ్చారనమాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధి వచ్చినప్పుడు అంటే వారి పొరపాటు వాడు తెలుసుకోవడమే బుద్ధి రావడం. అర్థమైందా? నువ్వు ఇంతకుముందు బుద్ధిహీనంగా నడిచావు, ఏ యొక్క దొంగతనాలో ఏ చేసావు, లేకపోతే విగ్రహారం చేసావు అనుకున్నావు. ఇప్పుడు నీకు బుద్ధి వచ్చింది, ఆ తప్పుని తెలిసింది. ఆ తప్పుని తెలుసుకోవడమే బుద్ధి రావడం అంటారు. తప్పు తెలియనప్పుడు బుద్ధిహీనంగా నడవడం అంటారు. ఇప్పుడు బుద్ధి వచ్చింది. ఒకప్పుడు తిరుపతిలో బాప్తిజం పొందావు, అప్పుడు నువ్వు బుద్ధిహీనుడుగా బుద్ధిహీనురాలుగా ఉండవు. తెలియలేదు నీకు, బుద్ధి లేదు నీకు, దాని గురించిన బాప్తిజాన్ని గురించి బుద్ధి లేదు నీకు. కానీ విన్న తర్వాత నీకు బుద్ధి వచ్చింది. సత్యం విన్న తర్వాత ఏమొచ్చింది చెప్పండి? నీకు బుద్ధి వచ్చింది. అప్పుడు నువ్వు బాప్తిజం పొందావు. హల్లెలూయా. నేను పరిచర్యలోకి వచ్చేటప్పుడు నాకు ఇన్ని బాప్తిజం అని తెలియదు. బాప్తిజం పొందిన తర్వాత తెలిసిందనమాట. నాకు ఒకే బాప్తిజాన్ని గురించి తెలుసు. ఫస్ట్ నాకు తెలిసిన సత్యం ఒక్కటే, ఫస్ట్ ఆరంభమే అయ్యగారు వర్తమానం తెలిసాడు. మత్స్యా సంఘాలు ఉన్నాయి కానీ అసత్యం ఏంటంత తెలియదు అప్పటికి. అర్థమైందా? కాబట్టి పిల్లారా వాళ్ళందరూ కూడా రేపు మన మధ్యాకాశంలో పిండి విందులో ఉంటే యూదులతో ఆయన మాట్లాడతారు. యూదులతో మాట్లాడుతుంటే వాళ్ళు అప్పుడు అంటారు, అయ్యా ఇక మీద నీ కుమారుడు అనిపించుకున్నట్టుకు యోగ్యుడును కాను, ఎందుకంటే నీ కుమారుడు అని అనిపించుకోవడం నువ్వు పరిశుద్ధుడివి, నేను పాపిని, నేను అపరాధిని, నేను దోషిని, నిన్ను తిరస్కరించిన వాడిని, సిలువేసిన వాడిని, ఉమ్మివేయబడ్డానికి కారణం నేనే. కాబట్టి నేను అపరాధం చేశాను, నా తండ్రి అని నిన్ను గుర్తించక, నా రక్షకుడు అని నిన్ను గుర్తించక, నా విమోచకుడు అని నువ్వు గుర్తించక, నా బోధకుడు అని నిన్ను గుర్తించక, ఏమండి నా కోసము నువ్వు ప్రాణం పెడుతున్నావని నేను గుర్తించక, నిన్ను ఎలా పడితే అలాగ అవమానపరిచి మేమందరం నిన్ను తృణీకరించావు. యూదులమైన మేమందరం కూడా ఏం చేసి చెప్పండి? తృణీకరించావు. మమ్మల్ని క్షమించమని చెప్పి పిల్లారా చూడండి, కూలి పని కూలి వారిలో ఒకరిగా పెట్టుకోమని వానితో చెప్పుకుని అనుకుని తన తండ్రి యొద్దకి వచ్చాను. కాబట్టి పిల్లారా వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తుకొని వాడు మెదమేడపడి ముద్దు పెట్టుకుని. హల్లెలూయా. చూడండి ఆ తండ్రి ఏం చేశాడనంటే, సహజంగా తండ్రులు ఏమంటారంటే, ఎరా సరదా తీరిందా, నన్ను సిలివేసి నాకు ములకిరీటం పెట్టి నన్ను అవమానపరిచి నా మీద గొడవ పెట్టుకొని నన్ను తృణీకరించి నువ్వు వెళ్ళిపోయావే ప్రపంచ నలుదిక్కులకి,
మనం ఏ ముఖం పెట్టుకొని వచ్చావురా అన్నాడా? నువ్వు పట్టుకుపోయినంత డబ్బంతా ఏమైపోయిందిరా, డబ్బు బంగారం ఎన్ని తీసుకుపోయావు కదా, ఏమైంది, ఏం చేసావు ఇదంతా అని అడిగాడా? అయ్యేం అడగలేదు. అతడు ఎప్పుడైతే పశ్చాత్తాప హృదయంతో, ఓ నా తండ్రి ఎదుట నేను నిలబడి కూడా యోగ్యత లేదు, ఒక శంకరి వలె తను తాను తగ్గించుకుంటూ నేను పాపినని చెప్పి అతడు ఏడుస్తూ ఉన్నాడు. ఆయన నామనిస్తాడు. ఆయన హృదయాన్ని చూశాడు. అతని హృదయం ఎంతో బాధతో ఉంది. నేను పాపిని, నేను తప్పు చేశానని బాధపడుతున్నాను. ఎప్పుడు కూడా ఆయన బాధను చూసేవాడుగా ఉన్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. బాధతో వస్తున్నాడు సర్వశక్తిమంతుని సన్నిధికి, బాధతో వస్తున్నాడు యెరూషలేముకి. ఎందుకంటే ఆయన దగ్గరకు వస్తే బాధను తొలగిస్తాడు. ఆయన దగ్గరకు వస్తే ఏం తొలగిస్తాడు చెప్పండి? ఆయన మందిరానికి వస్తే, ఆయన వాక్యం వింటే, ఆయన సన్నిధికి వస్తే నీ బాధ, నీ వేదన సమస్తం కూడా ఏమైపోతాయి చెప్పండి? తొలగిపోతుంది. నువ్వు ఆయన సన్నిధి రాకుండా బాధపడతావు అంటే దయ్యం అలాగా తీసుకుపోతాడు. రకరకాల ఆలోచనలు, విరోధమైన ఆలోచనలు, ఈ ఆలోచనలు పెట్టి వాడు నిన్ను నరకానికి తీసుకుపోతాడు అనమాట. కానీ వాడు బాధతో వచ్చేస్తున్నాడు. బాధతో నేను పాపం చేసామని ఒప్పుకుంటూ, మేము ఏ పాపం చేయలేదు, నేను కరెక్ట్గా ఉన్నాను, నా తప్పేమీ లేదు, నేను సిలువ వేసింది కరెక్టే, మెస్సీకి ముళ్ళ కిరీటం పెట్టడం కరెక్టే, ఆయన కొడా దెబ్బలతో కొట్టడం కరెక్టే, ఎందుకంటే ఆయన పాపి కాబట్టి, ఆయన దోషి కాబట్టి అలా చేశాను, నేను చేసింది కరెక్టే సమర్థించుకొని. ఎందుకంటే పిల్లారా, ఆ రోజుల్లో వాళ్ళకి ఆయన పాపిగా కనపడ్డాడు, కానీ పాపి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అపార్థం చేసుకుని సిలువ వేశారు. కానీ వాళ్ళకి తర్వాత అర్థమైంది, మనం ఆయన అపార్థం చేసుకున్నాము, ఆయన మనం తప్పుగా తీసుకున్నాము, మనం పొరపాటు పడ్డావురా, మనం ఆయన నీతిమంతుడైన వాడిని పాపి అని మనం ముద్ర వేసి సిలువ వేసి మనం చాలా ఘోరం చేసావురా, దుర్మార్గంగా ప్రవర్తించావురా. ఆయనలో ఏ పాపం లేదురా, ఆయనే మన సైన్యములకు అధిపతికు యావే. హల్లెలూయా, హల్లెలూయా అని తెలుసుకున్నారు వాళ్ళు. ఓ రేపు మనం ఎత్తబడే తర్వాత ఆ విధంగా తెలుసుకుంటారు, పశ్చాత్తాపడతారు. తప్పిపోయిన కుమారుడు అనే మీకు అర్థమైందా? అప్పుడు వాళ్ళని ఆయన ఏం చేస్తాడంటే, మీరు ఏడవకండి. మీకు అర్థమైందా? వాళ్ళు ఆయన చేతులు పట్టుకొని చూస్తారు, ఆయన కాళ్ళు పట్టుకొని చూస్తారు. ఏమండి, బుద్ధి లేని కన్యకు కూడా భూమి మీద ఉండిపోతుంది. ఎందుకంటే బుద్ధి లేని కన్యక ఎప్పుడు మొత్తుతూ ఉంటుంది అనమాట. బాధ ఉండదు, ఏమిటి, నిద్ర మొక్క వేసుకుని ఆవులించుకుంటా. బుద్ధి లేని కన్యక వాళ్ళంటే చాలా ప్రమాదం. ఐతుకువలే నీకు నిద్ర భారము, అదే నీకు ఆత్మ మరణము. ఐతుకువలే నీకు నిద్ర భారము, అదే నీకు ఆత్మ మరణము, అదే నీకు ఆత్మ మరణము. నిద్రమొక్కంతో ఉండొద్దాను, కానీ పాస్టర్ గారు నన్ను నిద్రమొక్కంతో ఉంటున్నాడు అని చెప్పి, కాబట్టి ఎందుకులే ఆరాధన అని అనుకుంటే ప్రమాదం పడతాను. నాయనా, నాకు నిద్ర రాకుండా సహాయం చేయి, నాలో ఆ నిద్రముఖాన్ని తీసేయి నాయనా, ఆవులింతలు తీసేయి, సహాయం చేయి నాయనా, ఆ బద్ధకాన్ని మొత్తు తీసేయ్యా అని ప్రార్థన చేసుకొని అవి చేయాలి తప్ప నిద్రపోతున్నాడు అంటున్నారని బాధపడి, ఏమండి, బాధపడి ఏమి ప్రయోజనం? అంటున్నారన్నది కాదు, అలా ఉన్నామన్నందుకు పశ్చాత్తాపడాలి. వీళ్ళు అన్నారని బాధపడడం కాదు.
అయ్యో నేను నిద్రపోతాలా ఉన్నానే అని చెప్పి బాధపడాలి. కాబట్టి పిల్లారా, మనం ఎత్తబడిన తర్వాత జరిగే కార్యం అదే. ఓ కుమారుడిని తప్పిపోయాడు 2000 సంవత్సరాల క్రితం. మరలా అలాగే మోషే ఏలియా వర్తమానము ద్వారా వారు ఆయన దగ్గరకు వచ్చి కలుసుకుని ధర్మశాస్త్రాన్ని అంతా కూడా పక్కన పెట్టేస్తారు, ఆచారాలని పక్కన పెట్టేస్తారు. మనుషులు కల్పించిన దైవోపదేశములని వాళ్ళు ఏదైతే బోధిస్తున్నారో ఆ వ్యాపారం అంతా కూడా, సమస్తము చెడ్డదానంతా కూడా వాళ్ళు విడిచిపెట్టేసి వాళ్ళ కృప కిందకు వచ్చారు. అప్పుడు మెస్సయ్య వాళ్ళు కలుసుకున్నప్పుడు ఆ గాయాలేంటి, ఈ గాయాలేంటి, ఈ తల గాయాలేంటి అని అడిగినప్పుడు 2000 సంవత్సరాల క్రితం మీ వాళ్ళు ఇలాగ నాకు గాయాలు చేశారు, నేనెవరో ఎరుక అన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఏడుస్తారు. అయ్యో మేము ఇంత పాపం చేసామే, ఇంత విరోధంగా నడిచామే, ఇంత ఘోరంగా నడిచామే, ఇంతగా ఈయన్ని బాధ పెట్టామే, ఇంతగా గాయపరిచామే, ఆ చేతులకి కాళ్ళకి ఈ విధంగా గాయాలు మేము విధంగా చేసామని చెప్పి ఆ యోసేపు దగ్గర ఆ సహోదరులు ఎలాగైతే ఏడ్చారో వీళ్ళు కూడా ఎక్కి 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 ఏడుస్తారు అన్నమాట. తప్పిపోయిన కుమారుడు అలాగే ఏడ్చాడు. మీకు అర్థమైందా? అప్పుడు చూడండి, తండ్రి ఆ కుమారుడు, తండ్రి నేను పరలోకములకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదటి నీ కుమారుడు అనిపించుకున్నట్టుకు యోగ్యుడును కానని. చూడండి అక్కడ చూడండి, ఆ తప్పిపోయిన కుమారుడు ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రేమిస్తున్నాడా మొత్తుకున్నాడా? ప్రేమిస్తూ ఉన్నాడు. పోరా నువ్వు చెడబుట్టావు, చెడగొట్టావు, నాశనం చేశావు, అలాగేలాగని అన్నాడా? నీ వల్ల అలా అయిపోయింది ఇలా అయిపోయింది అన్నాడా? ఏమీ మాట్లాడలేదు. రాగానే ముద్దు పెట్టుకొని, నాకు ప్రేమ అన్నమాట అది. అది ఏమిటి చెప్పండి? నీ పిల్లలు నువ్వు ఎలా ముద్దు పెట్టుకుంటావు? అలాగే తండ్రి తన పిల్లల్ని ఎలా ముద్దు పెట్టుకుంటాడో ప్రేమతో అలాగే తన పిల్లల్ని అతను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా అంతే, పిల్లరా ఇక్కడ చూడండి, ఇక మీద నీ కుమారుడు అనిపించుకోండి నీ యోగ్యుడిని కాను. అయ్యా ఇప్పుడు నీ కుమారుడు అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదు, ఎందుకంటే నీకు విరోధంగా నడిచారు. ఈ 2000 సంవత్సరాలు నీకు విరోధంగా జీవించారు, నీకు విరోధంగా నడిచాను. నేను చాలా పాపం చేశాను, చెడుతనం చేశాను, నీకు సరైన ఆరాధన చేయలేదు, మాకు ఒక మందిరం లేదు, ఈ విధంగా పాపపు జీవితం జీవించానని వాళ్ళు పశ్చాత్తాపం. నువ్వు కూడా ఏనాడైనా ఆ విధంగా పశ్చాత్తాపడ్డావు. నువ్వు ఏనాడైనా కూడా నువ్వు కూడా ఆ యొక్క తప్పిపోయినప్పుడు, ఎక్కడైనా వాక్యానికి తొలగిపోయినప్పుడు, ఎక్కడైనా కానీ వాక్యానికి విరోధంగా నడిచినప్పుడు నువ్వు కూడా ఆ విధంగా ఎప్పుడైనా నిన్ను తగ్గించుకున్నావా? చూడు చూడు, తను తగ్గించుకుంటున్నాడు. తండ్రి ఎదుట ఏ విధంగా తగ్గించుకున్నానంటే, నేను కూడా నీ కుమారుడు నాన్న అంటలేదు. అయ్యా నేను పాపిని, నేను నీ యొక్క కుమారుల్లో అనిపించుకోవడం నాకు యోగ్యత లేదు, నేను ఒక పనివాడుగా నన్ను పెట్టుకోను. ఏం ఊపిరి లేదా మీకు? అలెలు గట్టి చెప్పండి. ఏం ఊపిరి అయిపోతుందమ్మా? హల్లెలూయా. ఇక్కడికి వచ్చేసరికి ఊపిరి ఉండదు మీకు, పనులు చేయడానికి అన్నిటికీ ఊపిరి ఉండదు, ఇంట్లో అరవడానికి, కేకలు వేయడానికి. హల్లెలూయా. కాబట్టి పిల్లారా ఇక్కడ తగ్గించుకుంటున్నాడు, ఎందుకంటే తను తగ్గించుకునేవాడు ఆయన ఎప్పుడు హెచ్చిస్తాడన్నమాట. అహంకారులను ఆయన ఎదిరించి దీనులకు ఆయన కృపను అనుగ్రహిస్తాడు. తగ్గింపు కావాలి మొట్టమొదట. ఏముండాలి చెప్పండి? అతడు తన కుమారుడితో సమానం, ఒక కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుడితో సమానం చేసుకోవట్లేదు ఇతడు. నేను పాపిని కాబట్టి, నేను నా తండ్రి పరిశుద్ధుడు, నేను పాపిని, ఆయన కుమారుడు ఎలా అనిపించుకోగలను? నేను నా కుమారుడు అనిపించుకునే యోగ్యత లేదు అని తాను పశ్చాత్తాపడతాడు. నువ్వు కూడా ఏదైనా పాపాలు చేసినప్పుడు, పొరపాటు చేసినప్పుడు నీకు కూడా ఏమనిపిస్తుందంటే, నిజముగా అయ్యో నిజముగా నేను ఆయన బిడ్డను అనిపించుకున్న నాకు యోగ్యత లేదు, ఆయన పరిశుద్ధుడు, ఏ పాపం లేనాడు, నా జీవితం అంతా పాపమే, నా నాలుకంతా కూడా మచ్చలే, పాపం మాటలే నాలుకలో, మచ్చల నాలుక, పాపపు మాటలు మాట్లాడడం అంటే మచ్చలు తప్పు కాదు, మాటల్లో మచ్చలు.
అర్థమైందా? ఆ విధంగా నువ్వు కూడా ఏం చేస్తావంటే తగ్గించుకొని ఉంటావు. అందుకని ఎప్పుడు కూడా నేను పాపినయ్యా, నీకు విరోధంగా నడిచానయ్యా, తప్పులు చేసినప్పుడు, పాపాలు చేసినప్పుడు ఎవరైనా నిజంగా ఆ విధంగా ఒప్పుకునేవాళ్ళే తమను తాను తగ్గించుకునేవాళ్ళు అంటారు. చాలామంది తప్పులు చేసినా, పాపాలు చేసినా, కోపాలతో ఉన్నా, గొడవలు పెట్టుకుంటున్నా, కక్షతో ఉంటుంటారు, ఏమైనా ద్వేషిస్తూ ఉంటుంటారు, అసహిస్తూ ఉంటుంటారు, రకరకాలుగా ఉంటుంటారు. కానీ ఎప్పుడు కూడా అలాగా మాట్లాడు. మేము నీతిమంతులమే, మేము చేసేది కరెక్ట్. పరిశీలి కూడా అలాగ అనుకున్నాం. తగ్గించుకోరు, ఎప్పుడు కూడా తగ్గించుకొని మాట్లాడాలి. ఆయన దగ్గర తగ్గించుకొని ప్రార్థన చేయాలి. అలాగే తగ్గించుకొని ఏమైనా చూడండి, ఆ కుమారుడు నేను పాపినయ్యా, నీ కుమారుడు అనిపించుకోవడానికి యోగ్యుడు కాదయ్యా, అయితే అతను అన్నాడు, నన్ను నీ కూలివారిలో ఒకరిగా పెట్టుకో. చాలామంది కూలీలు ఉంటారు కదా, నీ కుమారుడుగా నన్ను చూడొద్దు, నీ కుమారుడుగా నన్ను చూడొద్దు, ఆ కూలివారిలో ఒకనిగా నిన్ను నువ్వు కూడా తగ్గించుకోవాలి. అందరికంటే గొప్ప, అందరికంటే నేను జ్ఞానవంతుడిని, తెలివైన వాడిని, నాకు అన్నీ తెలుసు, ఎవరికేం తెలీదు అని నువ్వు వెచ్చించుకున్నంతకాలం సర్వశక్తిమంతుడిని నువ్వు చూడలేవు. ఆయన కృపను నువ్వు పొందుకోలేవు. నీకు అర్థమైందా? నీకు హెచ్చింపున్నంత కాలము ఏమీ కృప ఉండదు నీకు. ఎందుకంటే అహంకారులకు ఆయన ఎదిరిస్తాడని. దీనులకు మాత్రమే ఎప్పుడైతే తను తగ్గించుకుంటున్నాడో కృప వచ్చింది. అతను సర్వశక్తిమంతులతో సమానం చేసుకోకూడదు, సేవకులతో సమానం చేసుకోకూడదు. నీకు అర్థమైందా? సాతానుడు కూడా సర్వశక్తితో సమానం చేసుకున్నాడు, తగ్గించాడు. నువ్వు ఎప్పుడు కూడా ఏం చేయకూడదు చెప్పండి? సర్వశక్తితో సమానం చేసుకోకూడదు. నువ్వు ఎప్పుడు కూడా ధూళి వలె, నిన్ను నువ్వు అయ్యా, నేను అపరాధనయ్యా, నీకు విరోధంగా నడిచానయ్యా, నేను ఎంత దోషినయ్యా అని తగ్గించుకుంటూ, నువ్వు పొరపాట్లు చేసినప్పుడు, లోపాలు చేసినప్పుడు, ప్రార్థన చేసుకోకుండా నిద్రమొక్క వేసుకొని ఉన్నప్పుడు, అయ్యా నేను నిజంగా నిద్రమొక్క వేసుకుంటున్నానయ్యా, నేను అపరాధి, నేను ఒప్పుకోవాలి. నువ్వు చేసే తప్పుని నేను తప్పు చేశాను, నువ్వు ఒప్పుకోవాలి. పాపి నేను ఒప్పుకోవాలి. అమ్మా నువ్వు ఇలా చేసావు, నేను పాపం చేశాను, నువ్వు ఒప్పుకోవాలి. లేదు నేను చేయలేదు, నేను అలాంటివి నేను ఊరుకోని, లేకపోతే మందిరాన్ని రానన్నా అనుకోండి, ఇంక నీతో మాట్లాడు సరస్సు, నీకు రక్షణ ఉండదు. ఇంకా నీకు అర్థమైందా? ఇక్కడ ఎందుకు వస్తున్నావు? నీతో మాట్లాడినప్పుడు, నీకేమైనా తప్పులు కనపడినప్పుడు నీ జీవితంలో వాడు ఒప్పుకొని, తగ్గించుకొని, ఒప్పుకొని మళ్ళా మంచి జీవితం జీవించడానికి, మంచి మార్గంలో నడవడానికి. అర్థమైందా? అలాగ వచ్చిన వాళ్ళే ఆయన వధువై ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి యూదుల్ని ఆ విధంగా ఆయన కలుసుకుంటాడు. అప్పుడు వాళ్ళందరూ కూడా మేము పాపులమయ్యా, మేము అపరాధులమయ్యా అని ఒప్పుకుంటారు. హల్లెలూయా. అప్పుడు ఆయన చూడండి, అయితే తండ్రి తన దాసులను చూసి, ఇప్పుడు చూడండి అయ్యా, నీ బిడ్డను అనిపించుకోవడం నాకు యోగ్యత లేదయ్యా, నీ కుమారుడు అనిపించుకోవడం నాకు యోగ్యత లేదు, పాపాన్ని బట్టి నాకు యోగ్యత లేదయ్యా, నా దోషాలను బట్టి నాకు యోగ్యత లేదయ్యా, అసంకరు కూడా నా పాపమును బట్టి, నా దోషమును బట్టి అయ్యా నేను యోగ్యుడు కాదయ్యా, నా తలంపులను బట్టి, నా యొక్క చూపులను బట్టి, నేను నడిచే నడవడను బట్టి, నా ఆలోచనను బట్టి నేను పాపినయ్యా. ముసలోళ్ళు కూడా ఏమైపోతున్నారు ఇప్పుడు? సిగ్గుపడిపోతున్నారు. కుర్రోళ్ళ వరకు ఉన్నారు వాళ్ళు. ఇంకా మీకు అర్థమైందా? కుర్రోళ్ళ వరకు ఏమైపోతున్నారు చెప్పండి? సిగ్గుపడిపోతుంటారు. ఇంకా అంటే వాళ్ళ కుర్రోళ్ళ ముసలోళ్ళం అయిపోయి అనిపించట్లేదు వాళ్ళకి. అర్థమైందా? లోకంలో మనుషులు ఏం చెప్పండి? అంటే ఆ రకమైన ఆత్మ ఈనాడు అందరినీ పాడు చేశారు. అందువల్ల నీవు ఆయనకి అక్కడే విరోధంగా ఉంటే ఆయన సన్నిధిలో మోకరిల్లి, అయ్యా నీ వధువుని అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదయ్యా, నీ కుమార్తెను అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదయ్యా, నీవు ఎప్పుడైతే నీ దోషాలను ఒప్పుకుంటావు,
నేను నిరంతరం ప్రార్థన చేయమని చెప్పావయ్యా, నేను చేయడం లేదయ్యా, నేను అపరాధం, నేను ఏనాడు అన్నావా? ఒప్పుకున్నావా? లేదు. మాట ఎందు క్రియ ఎందు ఆయన నామం పేరు చేయమని చేస్తున్నావు. నువ్వు చేయకపోతే ఒప్పుకున్నావా? ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోకుండా వస్తున్నావు, వెళ్తున్నావు. నామకార్థం క్రైస్తవులు అంటారు. రావడం వెళ్ళే వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఒప్పుకొని లోకాన్ని విడిచిపెట్టి మహిమ శరీరాన్ని ధరించుకొని వెళ్ళాలి ఇక్కడి నుంచి. హల్లెలూయా. ఇక్కడికి వచ్చి నువ్వేం చేయాలి చెప్పండి? క్షయమయ్యే దాన్ని విడిచిపెట్టి, పాపం అనేది నాశనం చేయబడుతుంది భూమి మీద లేకుండా. అవిశ్వాసం అనే దాన్ని విడిచిపెట్టి, పాపం అనే దాన్ని విడిచిపెట్టి, అసూయ అనే దాన్ని విడిచిపెట్టి, ద్వేషం అనే దాన్ని విడిచిపెట్టి, విరోధాలు విడిచిపెట్టి ఇక్కడి నుండి నీవు నీతితో, సమాధానంతో, పరిశుద్ధాత్మ ఆనందంతో ఇక్కడి నుండి వెళ్ళాలి. అదే క్షయితుని విడిచి అక్షరం ధరించుకొని వెళ్ళాలి. ఇవి ఇక్కడి నుండి క్షయమైన వ్యక్తిగా వచ్చి, నశించే వ్యక్తిగా వచ్చి, మనం నశించే వ్యక్తిగా వెళ్ళిపోతే నువ్వు విడవబడ్డవే. నువ్వు పరలోకం మీద ఆశ పెట్టుకోవడం వేస్ట్, నువ్వు అలా ఉండే పని అయితే. కాబట్టి పిల్లారా, అందువల్ల ఇక్కడ యోగ్యుడిని కారెను. అయితే అతడు తన దాసును చూసి ప్రశస్త వస్త్రమును త్వరగా తెచ్చి వీనిని కట్టి, వీని చేతికి ఉంగరం పెట్టి, పాదములకు చెప్పులు తొలగించుడి, కొరవిన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు. చనిపోయి మరలా. అందుకనే ప్రశస్తమైన వస్త్రం అంటే ఏంది? పరిశుద్ధాత్మ అంటే నామములో బాప్తిజం పొందుతాడు. ఆ కుమారుడు నామములో బాప్తిజం పొందుతాడు. మరలా అతనికి ఒక ఉంగరము, తన కుమారుడు అనే దానికి సూచనగా ఏమిటి చెప్పండి? పెళ్ళిళ్ళప్పుడు ఉంగరం పెడతారు. పెళ్ళి అయిన దానికి గుర్తు ఏమిటి చెప్పండి? ఉంగరం. ఆ రోజుల్లో పూర్వం. ఇప్పుడు బంగారం దేనికి ఛాయిగా ఉంది? ఆయనకి ఛాయిగా. మనం ఆయన కలిగి ఉండడమే ఆ ఉంగరం కలిగి ఉండడం. హల్లెలూయా. ఓ పాదములకు చెప్పులు తొడిగించుడి అంటే, పాదములకు చెప్పులు అంటే ఏమిటి? ఎప్పుడు కూడా ఇంకా ఆయన కోసం సిద్ధంగా ఉండేలా. అందుకని చెప్పులు వేసుకొని, సైనికుడు ఎలాగైతే చెప్పులు వేసుకొని ఉంటాడో, ఆయన వధువు కూడా ఎప్పుడు కూడా సిద్ధంగా చెప్పులు వేసుకున్నాడంటే సిద్ధంగా ఎక్కడికో వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండడానికి అర్థం. అలాగే ఏ సమయంలో ఆయన రమ్మన్నా, ఆయన ఏదని చెప్పినా, వాక్యం వినమన్నా, ప్రార్థన చేసుకోమన్నా, ప్రార్థన రమ్మన్నా, ఏదైనా చెప్పినా కానీ సిద్ధ మనసు అంటే ఆ జోళ్ళు కలిగిన వాళ్ళే, ఆ చెప్పులు కలిగిన వాళ్ళే. ఆయన ఏదైనా చెప్పినా కానీ సిద్ధముగా ఉండి ఆయన చెప్పింది చేస్తారు. ఆయన మనసు ఆ చెప్పులు పోగొట్టుకున్నారంటే సిద్ధ మనసును పోగొట్టుకున్నట్లే. మీకు అర్థమైందా? ఆ సిద్ధ మనసు అనేది పోయింది అనుకోండి, ఆయా వాక్యం వినయ్యా సిద్ధంగా ఉండదు, ప్రార్థన చేసుకో సిద్ధంగా ఉండదు, ఆరాధనకు రా సిద్ధంగా ఉండదు. చెప్పులు పోయినాయి, సిద్ధ మనసు అనేది పోయింది అతడికి. పాటలు నేర్చుకో చక్కగా, సిద్ధంగా ఉండదు. తిను ముందుంటావు, పాటలు నేర్చుకో వెనకుంటావు. అర్థమైందా? కానీ నువ్వు నిజంగా ఆ చెప్పులు ఉన్నాయి అనుకోండి, ప్రార్థనకి, పాటలకి, ఆరాధనకి అన్నిటికీ నువ్వు ముందుంటావు, కానీ లోక సంబంధమైన వాటికి వెనక ఉంటావు. ఆయన నామనిస్తావు. హల్లెలూయా. మన ఆయన అన్నాడు, రే గొడవలకు వెనకుండాలరా, భోజనానికి ముందుండాలరా అంటున్నాడు. గొడవలకు దేనికుండా వెనకుండాలంట, దెబ్బలు తగ్గుతాయి అని. కానీ భోజనానికి ముందుండాలంట. వాళ్ళు లోక సామెతది. మనం అలా కాదు పిల్లారా, ఈ ఆత్మ సంబంధమైన ఆహారానికి ముందుండాలి. విరోధాలకు మనం దూరంగా ఉండాలి. ఎవరితో ఏ విరోధంగా లేకుండా, ఎవరైనా వాక్య విరోధంగా నడుస్తున్నట్లయితే వాళ్ళ మీద ఏం పెట్టుకుంటే జాలిపడు. వాక్యానికి విరోధంగా నడుస్తుంటే, అయ్యో నా సహోదరుడు వాక్యానికి విరోధంగా వెళ్తున్నాడే, విరోధంగా మాట్లాడుతున్నాడే, విరోధంగా జీవిస్తున్నాడే, అయ్యో నరకానికి వెళ్ళిపోతున్నాడే అని జాలిపడి ప్రేమించి ప్రార్థించి ఆయన నామనిస్తాడు. అంతేగాని వాళ్ళు విరోధంగా నడుస్తున్నారు, వీళ్ళు విరోధంగా నడుస్తున్నారు అని వాళ్ళ మీద వీళ్ళ ముఖంలో ఏదో హృదయంలో పెట్టుకొని ఆ విధంగా ఉన్నట్లయితే నీలో ఉన్న ఆత్మ ఆరిపోతుంది. ప్రేమ లేదు నీలో, కనికరం లేదు నీలో. అలా కనికరపం తప్ప మరి ఏది కనుక పాపుల మీద వాళ్ళ కనికరపడాలి. ఆజ్ఞాతిక్రమమేమో పాపం,
ఆజ్ఞలు అతిక్రమించి ఎవరైనా నడుస్తూ ఉంటే వాళ్ళ మీద నువ్వు కనికరపడి ఇదిగో వాక్యానికి విరోధంగా నడుస్తున్న వారి మీద కనికరపడి నువ్వు ప్రార్థన చేయాలి తప్ప వాక్యానికి విరోధంగా నడుస్తున్న వారి మీద కోపం పెట్టుకోకూడదు, కక్ష పెట్టుకోకూడదు. అర్థమైందా? అందుకని విరోధాలకు నువ్వు దూరం ఉండాలి, వాక్యానికి ముందు ఉండాలి, వాక్యం వినడానికి ముందు ఉండాలి, భోజనానికి ఆత్మీయ ఆహారానికి భోజనానికి ముందు ఉండాలి, ఈ మన్నాకు ముందు ఉండాలి. మరి విరోధాలు వద్దు, ఏమి వద్దు, వాక్యం భుజించడమే, భుజించడం వరకు ఆ వాక్యాన్ని గైకొనడమే. ఎప్పుడు కూడా నాకు ఆయన ఏం చెప్పాడు దాన్ని చేశానో లేదో చూసుకో. ఏదో సహోదరు గురించి నేను లెక్క అడగడు, వాళ్ళు లెక్క అడుగుతాడు, వాళ్ళ గురించి ప్రార్థన చేసావా లేదని లెక్క అడుగుతాడు, వాళ్ళ మీద నువ్వు కనికరపడ్డావా లేదని లెక్క అడుగుతాడు. అర్థమైందా మీకు? అదే ఎవరైనా నీ మీద అసూయ పడుతున్నాడు, కనికరపడు. అయ్యో అసూయ పడుతున్నాడు, తెలియదు నాయన క్షమించాడు. నీకు విరోధంగా మాట్లాడుతున్నాడు, క్షమించు, కనికరపడు. మీ ఇంట్లో మీ అత్తో మీ మామో అయితే ఎవరొకరు అయితే మీ తల్లిదండ్రులు ఎవరొకరు నీకు విరోధంగా మాట్లాడుతుంటే కనికరపడ్డది. అర్థమైంది? మీ బంధువులు కానీ ఎవరైనా కానీ అయ్యో మీ భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు విరోధంగా మాట్లాడుతుంది, కనికరపడ్డను. అయ్యో కనికరించు నాయనా, రక్షించు నాయనా అని కనికరంతో ప్రార్థన చేయడమే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, పాదములకు చెప్పులు తొలగించుడి. వారు కూడా ఇంకా సిద్ధముగా ఆయన ఎక్కడికి వెళ్ళమంటే, ఏది చేయమంటే, ప్రార్థన చేయమంటే, ఏది చేయమంటే దానికి సిద్ధంగా లేని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? చెప్పులు వేసుకున్న వాళ్ళు, నాకు కుదరదు, నాకు వీలు పడదు, నాకు రావడానికి అవ్వదు, అక్కడ బోల్డ్ పని ఉంది, ఇన్ని రోజులు నేను పని ఒప్పుకున్నాను, ఈరోజు కూడా వస్తానని చెప్పాను, ప్రార్థన మానేసి మరీ వస్తానని చెప్పాను, నాకు కుదరదు. సిద్ధంగా లేడు అతను, సిద్ధ మనసు. ఆ చెప్పులు లేవు అతనికి, చెప్పులు పోగొట్టుకున్నాడు, చెప్పులు పోయిన వాళ్ళు, చెప్పులు పోగొట్టుకున్న వాళ్ళు ఏమండి బైబిల్లో ఇదిగో సిద్ధ మనసు అనే జోళ్ళు ఉంది. ఎఫ్సీలు రాసిన పత్రిక ఒకసారి చూడండి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. జోళ్ళు అంటే ఏమిటి చెప్పండి? సిద్ధ మనసు అనే జోళ్ళు. ఆ మనసు, వాడి మనసు ఎప్పుడు కూడా ఆయన కోసం సిద్ధంగా ఉంటుంది అన్నమాట. ఆ జోళ్ళు సైనికుడు ఎలాగైతే ఎప్పుడు కూడా సిద్ధ మనసుతో ఉంటాడు. ఎప్పుడు ఏ యుద్ధం వచ్చినా సరే, ఎక్కడున్నా సరే, ఎవరితో ఉన్నా సరే, కుటుంబంతో ఉన్న ఎవరితో ఉన్న వాళ్ళని వదిలి వెళ్ళిపోతాడు దానికైతే. ఏ దేశానికి వెళ్ళని, ఎక్కడికి వెళ్ళమని, ఏ ప్రాంతానికి వెళ్ళని, ఏ రాష్ట్రానికి వెళ్ళమని వెళ్ళిపోతాడు. అలాగే ఆయన వధువు కూడా సిద్ధంగా ఉంది. అదే ఆ కుమారుడికి ఆ సిద్ధ మనస్సు అనేటువంటి చెప్పుల్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ అనే వస్త్రాన్ని, ఆ నీతి క్రియలనే వస్త్రాన్ని తన కుమారుడు అనిపించుకునేలాగున ఆ యొక్క ఉంగరాన్ని. హల్లెలూయా. ఆ తర్వాత చూడండి, ఉంగరం పెట్టి పాదం చెప్పులు తొడిగి కొవ్వి దూడం తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడు. కొవ్విని దూడ తెచ్చి అందుకని ఆహారానికి ముందు ఉండాలి. ఇప్పుడు ఇది ఏమిటి చెప్పండి? క్రొవ్విన దూడ ఆ మెస్సయ్యే, క్రొవ్విన గొర్రె పిల్ల మెస్సయ్యే. ఆయన యొక్క ఆహారాన్ని మనం భుజిస్తున్నాము. ఆ ఆహారమే వాక్యమైనది కనుక ఈ ఆహారాన్ని మనం భుజిస్తున్నాము. రేపు యూదులు కూడా ఇదే భుజిస్తారు. యూదులు కూడా మోషే ఏలియాల దగ్గర ఉండేది ఆ వర్తమానం. జరగబోయే విషయాలను మనం తెలుసుకున్నాం. నా కుమారుడు చనిపోయే మరలా బ్రతికెను, తప్పిపోయే దొరికినని చెప్పాను. అంతటి వారందరూ కూడా సంతోషపడ్డారు. రేపు యూదులందరిని బట్టి ఆయన సంతోషపడతాడు. సంతోషపడిన తర్వాత ఇంకా మనము మరలా ఆయన్ని మనమే కలుసుకుంటాం. యూదుల్ని మరలా మెస్సీని మనం మత్తయి సువార్త, క్షమించండి, యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఉంది. చూడండి ఒకసారి యోహాను సువార్త. లేకపోతే ఒకసారి
యోహాను సువార్త 15వ వచనం చూడు, 10వ అధ్యాయం 15వ వచనం. తండ్రి నన్ను ఎలాగ ఎరుగును, నేను తండ్రిని ఎలాగ ఎరుగుదును, అలాగే నేనును నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవంటున్నాడు. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు కూడా కలవంటున్నాడు. ఆ వేరే గొర్రెలు ఎవరంటే ఆ యొక్క యూదులు. కాబట్టి ఇక్కడ ఈ కుమారుడు మరలా వస్తున్నాడు అన్నమాట, తన తండ్రితో ఉన్న కుమారుడు. అందుకని 2000 సంవత్సరాల క్రితం ఆ కుమారుడు తప్పిపోయాడు. ఈ అన్ని జనులని మనం ఏం చేసింది చెప్పండి? తండ్రితో ఉన్నాం. ఇప్పుడు ఆ కుమారుడు తండ్రి కలుసుకున్నారు. ఇప్పుడు మరలా వెళ్ళి మనం వాళ్ళతో కలుసుకుంటాం అన్నమాట. హల్లెలూయా. అప్పుడు పెద్ద కుమారుడు పొలంలో నుండి వచ్చును. వాడు పొలము నుండి వచ్చుచు ఆ ఇంటి దగ్గరికి రాగా వాద్యములను నాట్యములను, ఎందుకంటే సంతోషం వచ్చినప్పుడే అవన్నీ వాయిస్తారు. సంతోషం వచ్చినప్పుడే సంగీతము, పాటలు పాటలు సంతోషంగా వినపడుతూ ఉన్నాయి. ఏ ఇంట్లో అయితే సంతోషం ఉంటుందో, ఆనందం ఉంటుందో ఆ ఇంట్లో ఎప్పుడు పాటలు, సంగీతము, పాటలు వింటూ, వర్తమానాలు వింటూ, పాటలు వింటూ ఆయన ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే తిరిగి బ్రతికి చనిపోయి మరలా బ్రతికిన కుటుంబం అది. మీకు అర్థమైందా? బాప్తిజం అంటే ఏమిటి చెప్పండి? చనిపోయి ఊడ్చిపెట్టబడి మరలా తిరిగి లేవడమే, మరలా బ్రతకడమే బాప్తిజం. ఇతడు చనిపోయి చూడండి, చనిపోయి మరలా బ్రతికాడు. బాప్తిజం అంటే ఏంటంటే చనిపోయి పాతి పెట్టబడి, ఏమండి, పాతి పెట్టబడి మరలా తిరిగి లేవడమే. అంటే చనిపోయి మరలా బ్రతకడమే బాప్తిజమైనది. ఎందుకంటే మన కోసం ఆయన చనిపోయి మరలా తిరిగి బ్రతికాడు. మనం కూడా బాప్తిజం పొందడం ద్వారా అలాగే క్రొత్త జన్మ అంటారు, నూతన జన్మ, మళ్ళీ క్రొత్తగా జన్మించాడు. చనిపోయి మరలా బ్రతికాడు. మనం కూడా చనిపోయి మరలా బ్రతికాం. అదే బాప్తిజం పొందడం అంటే దాని అర్థం అదే. కాబట్టి పిల్లారా, ఏ ఇంట్లో అయితే ఇదిగో నువ్వు ఉదాహరణకి నీ కుమారుడు ఉన్నాడు అనుకోండి, అతడు పాపిగా జీవించాడు, మారు మనసు పొందాడు, బాప్తిజం పొందాడు. అప్పుడు ఏంటంటే అతను కొత్త జన్మ జన్మించాడు. అంటే ఇంట్లో ఒక బిడ్డ పుట్టినప్పుడు ఎలా సంతోషంగా ఉంటుందో, ఇంట్లో కుమార్తె పుట్టినప్పుడు ఎలా సంతోషంగా ఉంటుందో జన్మించినప్పుడు, అలాగే అక్కడ కూడా ఆ కుమారుడు, చనిపోయిన కుమారుడు మరలా బ్రతికేటప్పటికి మరలా సంతోషంగా ఉన్నాడు. అంటే చనిపోయి మరలా బ్రతికాడు. ఎక్కడ చనిపోయాడండి? ఆత్మీయంగా చచ్చిపోయాడు. అతడు ఆత్మీయంగా తన తండ్రికి విరోధంగా నడిచి పాపం చేయడం వల్ల చచ్చిపోయాడు. అతడు పాపం చేసి ఏమైపోయాడు? ఆత్మీయంగా అంటే శారీరకంగా బాగానే ఉన్నాడు, చచ్చిపోయాడు. తన పాపాలు ఒప్పుకొనుడు ద్వారా మరలా ఆయన దగ్గరకు వచ్చి తన పాపాలు ఒప్పుకొనుడు ద్వారా మరలా ఆయన క్షమించడం ద్వారా మరలా బ్రతికాడు అన్నమాట. హల్లెలూయా. కాబట్టి అందువల్లే ఆ ఇంట్లో సంతోషం. మీ ఇంట్లో కూడా ఎందుకు సంతోషం ఉందంటే, చాలామందికి రక్షణ ఉన్న సంతోషం ఉండదు, రక్షణ ఆనందం ఉండదు. ఆ ఇంట్లో రక్షించబడ్డ సంతోషం ఉండదు. ఆ కుటుంబంలో ఎప్పుడు చూసినా కూడా అది లేదే ఇది లేదని వాళ్ళ మీద వీళ్ళ మీద ఏదో ఒకటి పెట్టుకొని బాధపడుతూ ఉంటారు, కుమిలిపోతూ ఉంటారు తప్ప ఆనందం ఉంది ఆ ఇంట్లో. అయ్యో రక్షణ పొందాము, మనం రక్షించబడ్డాము, మనల్ని ఆయన తిరిగి మనం బ్రతికించాడు, మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు, మనం ఆ దేశానికి వెళ్ళబోతున్నాం, మనం ఆ రాజ్యానికి వెళ్ళబోతున్నాం అనే ఆనందము ఆ కుటుంబంలో కనపడనే కనపడదు. నేను ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఒకరింటికి వెళితే వాళ్ళ ఇంట్లో పాపం సరైన సామాన్లు లేవు. తర్వాత ఆమె కూడా చాలా మురికి బట్టలు వేసుకొని, పాపం మంచి బట్టలు లేకుండా పాత బట్టలు వేసుకొని, వాళ్ళ ఇల్లు కూడా సరిగా లేదు, ఏం బాగులేదు. అయినా కానీ ఆమె చాలా ఆనందంగా సంతోషంగా వాళ్ళ పిల్లలు కనపడుతున్నారు. నేను అడిగాను, ఏమ్మా ఎందుకు సంతోషంగా ఉన్నారు? మీకు డబ్బు లేదు కదా, మీకు సరైన ఇల్లు లేదు కదా, మరి మీకు ఇంట్లో సరైన సామాన్లు లేవు, ఇంట్లో కూడా ఎక్కడ చూసిన బియ్యపు గింజలు, కూర గింజలు అవి కూడా ఏం సరిగా కనపట్టలేదు. మరి చాలామంది అలాంటి చెల్లల్లో మనం చూసినప్పుడు అవి లేవి వీళ్ళని దిగులు పడుతూ కుమిలిపోతూ
ఆయన్ని తిట్టుకుంటూ ఆవిడని తిట్టుకుంటూ పిల్లల్ని తిట్టుకుంటూ రకరకాల చాలా భయంకరంగా ఉంటుంది ఆ ఇల్లు, ఆ కుటుంబము. మరి ఏంటమ్మా ఇంత సంతోషంగా ఉండాలంటే మేము బాప్తిజం పొందాము, మేము రక్షించబడ్డాము, మేము నరకం నుండి తప్పించబడ్డాము. హల్లెలూయా! మేము రక్షణానందం పొందుతున్నామన్నారు. అందుకని క్రైస్తవుల కుటుంబంలో లోకానందం ఉండదు, రక్షణానందం ఉంటుంది. ఏమి లేకపోయినా ఎవడు చెప్పండి, రక్షించబడినా కూలిపోయిన ముఖం వేసుకుని కూర్చుంటాను. అర్థమైందా? ఏడు ముఖం వేసుకొని ఉండడమే, రక్షణానందం లేదు. ఇక్కడ చూసేటప్పటికి ఏముంది? సంతోషమే సమాధానము ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సమాధానము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సమాధానము నీకు కావలెనా. హల్లెలూయా! పిల్లారా, అక్కడ వాళ్ళు చాలా పేద స్థితిలో ఉన్నారు, రక్షణానందంతో ఉన్నారు. వాళ్ళ పిల్లలు రక్షణ పొందారని, లేకపోతే వాళ్ళు రక్షణ పొందామని ఆ సంతోషంతో ఆ కుటుంబం ఉంటారు. అదే నేను ఒక ధనవంతుని ఇళ్ళకి వెళ్ళాను, కానీ అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా అన్నీ ఉన్నాయి, వాళ్ళకి సామాన్లు ఉన్నాయి, డబ్బు ఉంది, కారు ఉంది, బండ్లు ఉన్నాయి, మంచి ఖరీదైనటువంటి బట్టలు ఉన్నాయి, చాలా విలాసవంతమైన జీవితం ఉంది. తల ఒక సెల్ ఫోన్ ఉంది, ఆనందం లేదు. అందరూ టీవీ చూసుకుంటూ కూర్చుంటున్నారు, సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటున్నారు. మీకు అర్థమైందా? సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటున్నారు. ఇంక ఆనందమే లేదు ఆ ఇంట్లో. వెళ్ళానన్నమాట. క్రైస్తవ కుటుంబమే, సంతోషం లేదు. పిల్లలు వీడియో గేమ్లు ఆడుకుంటున్నారు, వాళ్ళ అమ్మగారు కూడా ఏవో చూసుకుంటూ కూర్చున్నారు ఆ సెల్ ఫోన్లో. ఆయన కూడా ఏదో సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చున్నారు, టీవీలో ఏదో చూసుకుంటూ కూర్చున్నారు. అర్థమైందా? చూసుకుంటూ కూర్చుంటున్నారు. ఒకటి నువ్వు తింటలేదనో, నువ్వు తినలేదనో, నువ్వు అచ్చుతో కూర్చున్నావు, ఇచ్చు గొడవలుగా ఉందంట ఇల్లంతా. ఎవరు వాక్య ప్రకారంగా లేదు, ప్రార్థన లేదు, సెల్ ఫోన్ చూసుకుంటూ ప్రార్థన లేదు, బైబిల్ చదువుకోవడం లేదు, వాక్యం వినడం లేదు, ఏమీ లేదు. సమయం సెల్ ఫోన్తో గడుపుకుంటూ లోక కబుర్లు చెప్పుకుంటూ సెల్ ఫోన్ విషయాలు చూసుకొని మాట్లాడుకుంటూ వాటి గురించి చాలా చక్కగా ఆ విధంగా ఉన్నారు ఆ ఇల్లు. నేను ఆ ఇంటికి వెళ్ళినప్పుడు నేను గమనించింది ఏంటంటే ఆ ఇంట్లో వాళ్ళ ముఖంలో రక్షణానందం కనపడేది, విచారంగా, దిగులుగా. ఎందుకంటే ఆ రక్షణానందాన్ని ఆ సెల్ ఫోన్లు, టీవీలు దూరం చేశారు. ఆ ఇంటికి లోక స్నేహితులు వచ్చారు, లోక సంబంధమైన ఫ్రెండ్స్, లోక సంబంధమైన అబ్బాయిలు, ఆయనతో పనిచేసే లోక సంబంధమైన మనుషులు వచ్చి లోక విషయాలు చెప్పుకుంటున్నారు, లోక కబుర్లు చెప్పుకుంటున్నారు. ఈ పిల్లలు కూడా లోక సంబంధమైన విషయాలు ఆ సెల్ ఫోన్లో ఆ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు, కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు, లోక మాటలు, లోక కబుర్లు. అక్కడ ఏమీ రక్షణానందం కనపడలేదు. క్రైస్తువులు అని చెప్పుకుంటున్నారు. నేను చాలా బాధపడ్డాను అన్నమాట ఇంటిని చూసి. నిజమైన పరిశుద్ధాత్మ కలిగిన కుటుంబము ఎప్పుడు కూడా పాటలు పాడుకుంటూ స్తుతిస్తూ ఆయన యొక్క ఆనందములో వాళ్ళ ముఖాల్లో రక్షణానందము కనపడతా ఉంది. అర్థమైందా? ఆవిడ చెప్పింది, ఆవిడంట బాప్తిజం పొందిన తర్వాత ఆయన బట్టి నాకు రక్షణ ఇచ్చాడు, నేను రక్షించబడ్డాను, నేను ఇక పాపిని కాదు, నేను నిర్దోషిని అని చెప్పి ఆమె ఆనందంతో పాటలు పాడుకుంటూ ఉండేదట. అందుతో వాళ్ళ అమ్మాయి, ఒక అమ్మాయి బాప్తిజం పొందిన అమ్మాయి ఉందంట. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మను చూసి మా అమ్మ ఎంత ఆనందంగా ఉంటుంది, కానీ నాకు ఆనందం లేదేంటి, నాకు సంతోషం లేదేంటి, ఎప్పుడు చూసి ఏదో దిగులుతో విచారంతో ఉంటున్నాను, నాకు ఆనందం లేదేంటి. వాళ్ళ అమ్మని అడిగిందంట, అమ్మ నీకు ఇంత ఆనందానికి కారణం ఏంటండి? ఒకప్పుడు నేను నా పాపాలను బట్టి బాధపడేదాన్ని, నా తప్పులను బట్టి నేను బాధపడేదాన్ని, నేను చేసిన పొరపాటు, నేను కోపంతో నేను చేసిన చెడ్డ పనులను బట్టి నేను బాధపడేదాన్ని.
ఈరోజు నేను మారు మనసు పొంది బాప్తిజం పొంది రక్షణ పొందాను. ఇప్పుడు నా పాపాలన్నీ కడిగి వేయబడ్డాయి. నేను ఇప్పుడు పాపిని కాదు, మరుపనే సముద్రంలో పడవేయబడ్డాయి. కాబట్టి నేను ఇప్పుడు నిర్దోషిని. అందుకనే నాకు ఈ లోకంలో ఏమీ లేకపోయినా పరలోకం ఉందని ఆనందం ఉంది. నేను ఆయన రాజ్యానికి వెళ్తాననే సంతోషం ఉంది. అదే నా సంతోషానికి కారణమైంది. అయితే నేను కూడా బాప్తిజం పొందుతానని వాళ్ళ అమ్మ ఆనందాన్ని చూసి ఆ పిల్ల బాప్తిజం పొందింది. ఆ అమ్మాయి ఆనందాన్ని బట్టి ఆ పిల్ల కూడా మందిరానికి రావడం, వాక్యం వినడం, ప్రార్థన చేసుకోవడం ఆ విధంగా పొందింది అనమాట ఆయన. అందుకని తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లలకి సరైన పునాది వేయాలి. మొన్న అదే చెప్పాను మీ అమ్మగారి గురించి. ఎందుకంటే సంఘ క్రమం అంటారు దాన్ని. సంఘ క్రమం అంటే ఏంది? ఒక సేవకుడు, ఒక విశ్వాసులు, ఒక మందిరము, ఏమంటే ప్రార్థనకు ఒక అరగంట ముందు రావడము, ప్రార్థించుకోవడము, క్రమం తప్పకుండా మందిరానికి రావడము, అవన్నీ పిల్లలకి చిన్నప్పుడు తల్లిదండ్రులు పునాదులు వేయాలి, నేర్పాలి. అవి తల్లిదండ్రులే సరిగా రాకపోతే తల్లిదండ్రులే ఆ యొక్క క్రమము, సంఘ క్రమము, ఆ పద్ధతి అవేమి లేని వాళ్ళు ఉన్నారనుకోండి, పిల్లలకు కూడా నేర్పకపోతే పిల్లలు కూడా అలాగే రారు ప్రార్థన. తల్లిదండ్రులు ఎలా మానేస్తారు, పిల్లలు కూడా అలా మానేస్తారు. అర్థమైందా? పిల్లలకి సరైన పునాది వేయకపోతే తల్లిదండ్రులు వేయకపోతే పిల్లలు ఏమైపోతారు చెప్పండి? దారి తప్పిపోతారు. అందుకల్లా ఆమె ఆ కుటుంబానికి ఒక పునాది వేసిందనమాట. మందిరమును క్రమముగా వెళ్ళడము, ప్రార్థించడము, పాటలు పాడడము, పరిచర్య చేయడము, ఇవన్నీ సంఘ క్రమము, కానుకలు, దశంభా, ఇవన్నీ కూడా ఒక క్రమం పెట్టాడు అనమాట ఆయన. అంటే సంఘానికంటే విశ్వాసులకు ఒక క్రమం పెట్టాడు, ఒక పద్ధతి. ఆ పద్ధతి ప్రకారం మనం జీవించాలి. అర్థమైందా? అంతేగాని ఆ తల్లిదండ్రులు కనుక ఆ సంఘం అక్కర్లేదు, పాస్టర్ గారు అక్కర్లేదు, వాక్యం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, నేను బైబిల్ చదువుకొని వెళ్ళిపోతాను, నరకానికి పోతాను. భక్తులను పంపించింది దేనికి? అర్థమైందా? నరకానికి పోతారు, ఎవరు పరలోక రాజ్యానికి. ఆ తల్లి ఆ విధంగా నడిపించింది. కానీ ఇదే కుటుంబము విచ్చలవిడిగా, ఆనందం లేదు, లోకానందం, లోక సంతోషాలు. కానీ ఇక్కడేం కనపడుతుంది చెప్పండి? ఆనందము. ఓ సంతోషపడిపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ ఆ శబ్దాలు, ఆ మోతలు పొలంలో పనిచేస్తున్న కుమారుడికి వినపడ్డాయి. రేపు కూడా మనకు మధ్యాకాశంలో ఉండగా వినపడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? అప్పుడు పొలంలో కుమారుడు తండ్రి దగ్గరికి, తప్పిపోయిన కుమారుడు దగ్గరికి వచ్చినట్లే మనం కూడా మధ్యాకాశంలో ఆయన దగ్గరికి వస్తాం. హల్లెలూయా. అప్పుడు మనం అంటాము, అయ్యా 2000 సంవత్సరాలు మీతో ఉన్నామే. వాళ్ళేమో 2000 సంవత్సరాలు అన్ని జనుల మధ్య ఉన్నారు. ప్రపంచ దేశాల్లో చెదిరిపోయి నీకు విరోధంగా నడిచి, నీ మాట వినకుండా, నీకు లోబడకుండా, నువ్వంటే లెక్క లేకుండా ఆ విధంగా విచ్చలవిడిగా తిరిగారు యూదులు. మరి అంటున్నాడు చూడండి, చదవమ్మా. అతడు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి కొవ్విన తోడను వధించను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళకపోయాను కనుక తండ్రి వెలుపలకు వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. అందుకు అతడు తండ్రితో, ఇదిగో ఇన్నేళ్ల నుండి నిన్ను సేవిస్తున్నానే, 2000 సంవత్సరాల నుండి నిన్ను సేవిస్తూ ఉన్నానే, ఏనాడైనా నాకు ఇలా చేసావా? హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆజ్ఞను నేను అనడు మేరలేదే. నువ్వు ప్రార్థన చేసుకున్నాను, బైబిల్ చదువుకోమంటే చదివాను, తగ్గించుకోమంటే తగ్గించుకున్నాను, లోబడమంటే లోబడ్డాను, మందిరం మానొద్దంటే నేను మానలేదు, ఆ పనులన్నీ కూడా పక్కన పెట్టి నేను మందిరానికి వచ్చాను. నువ్వు చెప్పిన ఏది కూడా మేరలేదు, నేను ఏది కూడా మేరలేదు ఏనాడు కూడా. నీ మాట ఎల్ల వేళలా నిన్ను సేవించానే, ఎప్పుడు నేను ప్రార్థన చేశానే, నీ ఆజ్ఞను ఎక్కడ కూడా నిన్ను మేరలేదు. పాపాన్ని విడిచిపెట్టానే, లోక స్నేహాలు వదిలేయమంటే వదిలేసానే, వీడియో గేములు మానమంటే మారానే,
ఏమండి కోపాన్ని విడిచిపెట్టమంటే కోపాన్ని విడిచిపెట్టానే. హృదయంలో వాళ్ళ మీద వీళ్ళ మీద ఏం పెట్టుకోవద్దు, అడగొద్దంటే నేను ఏం పెట్టుకోకుండా అందరితో సమాధానంగా ఉన్నాను నేను. మరి ఏనాడైనా నాకు చేశావా? హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు తండ్రి ఏం చెప్తున్నాడు చూడండి, ఆయన నా స్నేహితులు సంతోషపడినట్లు నాకెన్నడూ ఒక మేక పిల్లైన వేయలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన నీ కుమారుడు రాగానే వీరి కొరకు కొవ్విన దూడను వధించుతూ చెప్పాను. అతడు ప్రపంచం నలుగురికి చెదిరిపోయి అంతా కూడా వాడు వేశ్యల పాలు చేశాడు. అందుకు అతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నా వదియు నీవే. మనము సంతోషపడి ఆనందించుడు యుక్తమే. నువ్వెల్లప్పుడూ నాతో ఉన్నావు. మనం ఎల్లప్పుడూ 2000 సంవత్సరాల నుండి మనం ఆయనతో ఉన్నాం. కానీ యూదులు లేరు కనుక మనము సంతోషించబడి ఆనందించడం యుక్తమే, సరైంది. కానీ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాడు అంటే నాకు విరోధంగా నడిచి నన్ను తృణీకరించి నా మాట వినకుండా నా వర్తమానమునంటే ఆ రోజుల్లో మెస్సయ్య మొదటి రాకడలో ఆయన చెప్పినటువంటి ఆ వర్తమానాన్ని నమ్మక అతడు తృణీకరించి వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు బుద్ధి వచ్చాడు, మరి తిరిగి బ్రతికాడు. ఆ తిరిగి బ్రతికాడు కాబట్టి నేను ఆ విధంగా చేశాను. యూదుల పట్ల ఆయన ఆ విధంగా చేయబోతున్నాడు. మనము యూదులు ఆ విధంగా కలుసుకోబోతున్నాము ఒక తండ్రి దగ్గర. అందుకనే తండ్రి 2000 సంవత్సరాల నుంచి మనం తండ్రితో ఉన్నాం. కానీ 2000 సంవత్సరాల నుంచి ఆ కుమారుడు తండ్రితో లేడు, వేశ్యలతో ఉన్నాడు, లోకస్తులతో ఉన్నాడు. ఎందుకంటే తండ్రి మీద గొడవ పెట్టుకొని వెళ్ళిపోయాడు, విరోధంగా గొడవ పెట్టుకొని తండ్రికి దూరం అయిపోయాడు. అర్థమైందా? పాపంలో పడిపోయి ప్రార్థనకు దూరం అయిపోయాడు, ఆరాధనకు దూరం అయిపోయాడు. ఏమీ లేదు, వేశ్యలతో తిరుగుతూ ఉండాలంటే ఈ యొక్క దేశాల్లో పడి ప్రపంచ నలుదికు చెదరగొట్టబడి తిరుగుతున్నాడు. కానీ మరలా బుద్ధి వచ్చినప్పుడు తను చేసింది తప్పు, తనకి తండ్రికి విరోధంగా నేను నడవకూడదు, నేను లోబడలేదు, నేను పాపం చేశాను అని తను తప్పు తెలుసుకుని మరలా వచ్చాడు. కాబట్టి నేను ఈ విందు చేశానని చెప్పాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు మనము ఆ విధంగా మనము వాళ్ళని కలుసుకోబోతున్నాం. అర్థమైందా? ఎప్పుడు ఆయన సేవించు, ఆయన మాట మేరకుండా ఉండి మనము మెస్సయ్య యూదులను కలుసుకున్నప్పుడు ఆ పొలంలో నుండి వెళ్ళిన ఆ యొక్క కుమారుడు వాళ్ళని కలుసుకున్నట్టుగానే, తప్పిపోయిన కుమారుడిని సర్వశక్తి మందుని కలుసుకున్నట్టుగానే మనము కూడా తిరిగి కలుసుకోబోతాం. అప్పుడు ఆ గొర్రెలు ఈ గొర్రెలు ఒకటైపోతాయి. హల్లెలూయా. 1000 ఏళ్ల పాలన ఆరంభమవుతుంది. హల్లెలూయా. అందుకని ఆయన ప్రేమ చూడండి, ఇక్కడ మీరు ప్రేమను గమనించాలి. తన కుమారుడు చేసిన తప్పునే మనసులో పెట్టుకున్నాడా? రా, నువ్వు ఇలా వెళ్ళిపోయావు, ఇల్లు వదిలిపెట్టి వేశ్యలతో పాటు మొత్తం తిరిగావు, మొత్తం నాశనం చేశావు, నువ్వు ఇంటికి రావడం లేదు, కుదరడానికి రాలేదు, నేను రానివ్వను నిన్ను. ఏమండి, ధూమ్ డామ్ ఏం చేసావు, నువ్వు ఇక్కడి నుంచి ఏం పట్టుకుపోయావు అని తీసుకొస్తేనే తప్ప అంతవరకు గడప తొక్కడం లేదు, ఇంట్లోకి రావడం లేదు, ఏం మాట్లాడు అన్నాడా? ప్రేమ, తండ్రి ప్రేమ, మెస్సయ్య ప్రేమ. హల్లెలూయా. తన యొక్క బుద్ధి వచ్చినప్పుడు, తన్ను తాను తగ్గించుకొని వస్తూ ఉన్నప్పుడు ఆ తప్పిపోయిన కుమారుని ప్రేమించినట్లే యూదులు సిలువ వేసినా, ముళ్ళ కిరీటం పెట్టినా, కొడా దెబ్బలతో కొట్టినా, ఉమ్మి వేసినా, రోమీయుల సహాయంతో ఎన్నో చేసినప్పటికీ కూడా, ప్రాణం తీసినప్పటికీ కూడా ప్రేమ వాళ్ళ మీద చావలేదు. యూదుల మీద ప్రేమ ఆయనకి పోలేదు. అంత ప్రేమ కలిగిన వాడు ఆయన. అందుకనే ప్రపంచంలో ఆయన వంటి ప్రేమ కలిగిన వారు మరొకరు లేరు. నాకెందుకు మెస్సయ్య అంటే ఇష్టం అంటే ఆయన వంటి ప్రేమ కలిగిన వారిని ప్రపంచం ఎంతవరకు ఎక్కడ చూడలేదు. అసూయపరులను చూశాను, గర్విష్ఠులను చూశాను, కోపిష్ఠులను చూశాను. ఏమండి,
దొంగలను చూశాను, నరహంతకులను చూశాను, రకరకాల మనుషులను చూశాను. అయితే ఆయన వలె ప్రేమ కలిగిన వారిని, ఆయన వలె క్షమించే వారిని, నువ్వు నన్ను సిలువ వేశావు, నువ్వు ఎక్కడ వచ్చేది, నాకు ముళ్ళ కిరీటం పెట్టావు, నువ్వేం కొడుకురా నువ్వు, నువ్వేం యూదుడురా నువ్వు, నేను అబ్రాహాముని, ఇస్సాకుని, యాకోబుని, మీ తండ్రుల్ని మిమ్మల్ని ఇంతగా దీవిస్తే నాకు చేసే పనిదా అని చెప్పి మనస్సులో పెట్టుకొని ఆయన ఏమీ మాట్లాడలేదు. ఆయన మనస్సులో ఏమీ లేదు. సిలువ వేసి చేసినా కానీ ఆ సిలువ వేస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారని తెలియదని అప్పుడే క్షమించాడు. ఆయన క్షమించిన తర్వాత ఇంకెప్పుడు మనసులో పెట్టుకోకూడదు. ప్రేమ ఎప్పుడు కూడా ఆయన నిన్ను దూరం చేయదు. ప్రేమ కలిగిన వ్యక్తి ఎప్పుడు ఆయన నుండి దూరంగా ఉండలేడు, వాక్యం నుండి దూరంగా ఉండలేడు, పాటల నుండి దూరంగా ఉండలేడు, ఆ ప్రార్థన నుండి దూరంగా ఉండలేడు. అందుకనే ఆయన ప్రేమ నుండి మనల్ని ఎడబాపునేది ఏదీ లేదని బైబిల్. ఆ కుమారుడు తప్పిపోయినప్పటికీ కూడా ఆయన ప్రేమ నుండి ఏదైనా ఎడబాపు చేసిందా? లేదు. అందువల్ల ఆయన ప్రేమ శాశ్వతమైనది. అందుకని ఆయన చూడని ఎంత ప్రేమ కలిగిన వాడు. నువ్వు కూడా ఎక్కడైనా ఏ విషయంలో తప్పిపోయి ఉన్నట్లయితే, ఎక్కడైనా నువ్వు మార్గంలో తప్పిపోయి ఉన్నట్లయితే నువ్వు కూడా ఆ తప్పిపోయిన కుమారుడు అని, నాయనా నన్ను క్షమించయ్యా, నేను అపరాధినయ్యా అంటే చాలు. అంటే చాలు. నువ్వు ఎందుకు తప్పు చేశావు, ఎందుకు పాపం చేశావు, అలా ఎందుకు చేశావు, ఇలా ఎందుకు చేశావు ఏమీ అడగండి. ఆయన హత్తుకుంటాడంతే. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అంతా ఆస్తంతా పట్టుకుపోయావే, ఏం చేసావురా, లెక్క చెప్పు, నాకు ఏది చూపించురావు, ఏమీ మాట్లాడు. ఏ వేసికి ఎంత ఇచ్చావు, ఏ వేసికి ఎంత ఇచ్చావు, ఏ దేశంలో అంత తగలెట్టావు, ఏ దేశంలో అంత కాజేసావు చెప్పు. మాట్లాడలేదు ఆయన. బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొద్ద చాలా ఉంది, ఏ కరువు లేదు అక్కడ. నా తండ్రి యొద్దకు నేను వెళ్ళేది. ఒక పనివారి కొడుకుగా కాకపోయినా ఆ ఇంటికి బయట ఏదో ఒక పనివాడుగా ఉంటించా. హల్లెలూయా. తగ్గించుకుని వచ్చాడు. అప్పుడు ఆ కుమారుడు ఏం చేసి చెప్పండి, ఆయన ఇచ్చించాడు. హల్లెలూయా. అందుకని మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి, ఆయన సన్నిధిలో నువ్వేమైనా వాక్యానికి విరోధంగా ఉన్నట్లయితే ఒప్పుకో. ఎవరి విషయం లేదని ఉంటే ఒప్పుకో. ఏది కూడా నువ్వేం చేయకూడదు, మనసులో పెట్టుకోకూడదు. అది నేను దూరం చేస్తే, రక్షణకి నిన్ను, ఆనందానికి నిన్ను దూరం చేస్తే, రక్షణ ఆనందమే నీలో కలగదు. ఈ ఆనందాన్ని చూసి, నీ రక్షణ ఆనందాన్ని చూసి, అమ్మా నీ ఆనందానికి కారణం ఏమిటి, నీ రక్షణకు కారణం ఏమిటి. మన ఒక అమ్మాయి కిరాణా కొట్టుకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది ఆనందంగా వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే ఆ అమ్మాయి అంట వాళ్ళ నాన్న ఎక్కడో జాబ్ చేస్తూ ఉండి, అంటే ఉదాహరణకి ఒక సైనికుడిగా ఉన్నాడు ఆయన. అక్కడ నుండి ఏ ఒక వస్తువులు పంపుతూ ఉండేవాడంట. వస్తువులు పంపుతూ ఉన్నా కానీ మా డాడీ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తుండేది. అర్థమైందా? ఒకరోజు వచ్చాడు ఆయన. వచ్చేటప్పటికి కొట్టుకు పరిగెత్తుకుంటూ, ఏమ్మా ఎందుకు ఆనందపడిపోతున్నావు, ఎందుకు సంతోషపడుతున్నావు అంటే, మా డాడీ వచ్చాడనమాట. ఈనాడు కూడా మన తండ్రి, మన రక్షకుడు వచ్చినప్పుడు ఆయన వచ్చాడనే సంతోషం, ఆయన వచ్చాడనే ఆనందం నువ్వు నలుగురికి చెప్తా ఉంటావు. మౌనంగా ఉండలేవు, ఎదురు ముఖం వేసుకున్నా కూర్చోలేవు. అర్థమైందా నీకు? నేను అడుగుతారు, పక్క వాళ్ళు అడుగుతారు, ఏం మాత్రం సంతోషం ఉంది. మెసేజ్ వచ్చాడు. ఎందుకు వచ్చాడు? నన్ను తీసుకెళ్ళడానికి. నీవు ఐక్య విచారంలో ఉండి, ఆ బాధల్లో ఈ బాధల్లో, ఈ విచారంలో ఆ విచారంలో ఉండి నీకు ఆయన వచ్చాడన్న ఆనందమే. ఇంకేం మాట్లాడతావు నువ్వు? ఇలాంటి వాళ్ళే ప్రమాదంలో పడేది. అర్థమైందా? మొన్న ఒక ఆవిడ ఎప్పుడో వాళ్ళ భర్త ఏదో ఊరు వెళ్ళాడు అనమాట. వీళ్ళు తీసుకెళ్ళడానికి వస్తే ఏమ్మా ఆయన వచ్చాడు కదా, సంతోషంగా ఉండాలి కదా. ఏముంటాలండి, ఇంట్లో బోల్డ్ కష్టాలు, బోల్డ్ అవసరాలు,
మూడు ఆశలు. అందరూ కొనుక్కున్నారు, సంపాదించుకున్నారు, గొప్పలు అయిపోతున్నారు. మేమేమి ఇలాగే ఉన్నాం అంటే ఆవిడకి ఏమి లేదా? ఆయన వచ్చాడన్న ఆనందము లేదు. నీకు కూడా అంతే. మెస్సేజ్ వచ్చి నేను శాశ్వతమైన దాన్ని, నిత్యమైన దానికి, మనం లేని దానికి తీసుకెళ్ళడానికి వచ్చినా నీకు ఇంకా ఈ నాశనం అయ్యే వాటి గురించి ఆలోచించుకుంటూ, విచారించుకుంటూ, బాధపడుతూ, సెల్ ఫోన్లు చూసుకుంటూ పిల్లలతో పాటు ఆనందపడిపోతున్నావు. ఆయన వచ్చాడనే నన్ను రక్షించబడబోతున్నాను, నా శరీరం విమోచించబడబోతుంది, నా శరీరం విమోచించబడుతుందని ఆనందం ఆయన వధువు మాత్రమే కలిగి ఉండదు. అదే ఆయన వధువు, అది మాత్రమే కొనిపోబడుతుంది. హల్లెలూయా! ఆయన వచ్చినా, నేను విమోచించడానికి వచ్చినా, నేను నూతన శరీరంతో, మహిమ శరీరంతో ఒక సమయంలో నేను పొందుకోబోతున్నాను, నేను ధరించుకోబోతున్నాను, చైతన్యం విడిచి అక్షయతను ధరించుకోబోతున్నాను. ఒక సంతోషం నీలో లేకపోతే, ఒక ఆనందం నీలో లేకపోతే ఆ నిత్య గుడారాన్ని నువ్వు పొందుకోలేవు. హల్లెలూయా! హల్లెలూయా! ఇప్పుడు ఉదాహరణకి మొన్నొకరు కాకలో ఉండేవారు. కాకలో ఉండేవాళ్ళు అయితే ఆ తర్వాత వాళ్ళకి అద్దెకి తీసుకుని ఆ ఇద్దరికి వెళ్ళిన తర్వాత ఆ పాకంతా పడగొట్టేసుకుని ఒక ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకున్న తర్వాత ఆవిడ కొత్త ఇంట్లోకి వెళ్ళిపోతున్నామని, ఆ పాత ఇల్లు వదిలిపెట్టి, అద్దెల్లు వదిలిపెట్టి కొత్త ఇంట్లోకి వెళ్ళిపోతున్నామని చాలా ఆనందంగా ఉన్నారు. నేను అడిగాను, ఏందమ్మా ఎంత ఆనందంగా ఉన్నామంటే, ఇప్పటి వరకు పాత ఇంట్లో మేము చాలా ఇబ్బందులు పడ్డామండి. ఆ కుళాయి నీళ్ళని, అద్దెల్లో ఇబ్బందులు ఉంటాయి కదా, నీళ్ళు అన్ని వాడేస్తున్నారు, ఇన్ని వాడేస్తున్నారని, అక్కడ కనట్లేదని, ఇక్కడ కనట్లేదని, ఆ మొక్కలు నీళ్ళు పోయట్లేదు, ఇక్కడ నీళ్ళు పోయట్లేదని, ఎత్తడట్లేదని, ఇద్దడం లేదని వాళ్ళు ఎప్పుడు కూడా మనం ఏం చేస్తున్నారో తొంగి సొత్తుంటారు అన్నమాట వచ్చి. అర్థమైందా? అలాగా ఇబ్బంది పడేవాళ్ళం అండి. ఇప్పుడు ఈ విధంగా మేము ఇంట్లోకి వచ్చాము, ఇది దాన్ని బట్టి ఆనందంగా ఉంటాం. పిల్లల లోక సంబంధమైన వాళ్ళే ఒక అద్దెంట్లో వదిలిపెట్టి సొంత ఇంట్లోకి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఆనందపడిపోతుంటారు. మనము కూడా ఈ అద్దె శరీరాన్ని విడిచిపెట్టేసి మనమనేటువంటి శిథిలము కానటువంటి ఆ శరీరంలోకి వెళుతున్నప్పుడు హల్లెలూయా, హల్లెలూయా, ఎంతగా సంతోషించాలో నువ్వు. అందుకనే విచారాలని పక్కన పెట్టేయి, నీ చింత యావత్తు ఆయన మీద వేసి నూతన గృహము, పరసంబంధమైన గృహము, రాజభవనాల్లోకి వెళ్ళిపోతున్నాం. హల్లెలూయా! మనం వెళ్ళేది ఇలాంటి గృహాలు కాదు, రాజభవనాలు, రాజగృహము. మనం చూసినట్లయితే రాజగృహం అంటే ప్రధానమంత్రి, వీళ్ళు ఉంటారు, ముఖ్యమంత్రులు ఉంటారు, పెద్ద పెద్ద 500-600 కోట్లు పెట్టి కట్టుకున్నారు. కానీ అవి కూడా కొన్నాళ్ళకి పోతాయి. కానీ మనం ఉండేటువంటి భవనాలు దానికంటే గొప్పవి. అలాంటి రాజభవనాల్లో, రాజవీధులలో, బంగారు వీధులలో, రాజభవనాల్లో అక్కడికి వెళ్ళబోతున్నామని ఆ సంతోషం కలిగి ఉండేది ఆయన వధువు మాత్రం. ఇన్ని వింటున్నా కానీ అలా విచారంగా కూర్చొని, నాకెందుకు, నా బతుకింతే, నా రాతింతే, నా జీవితం ఇంతే, మీరు ఇన్ని చెప్తున్నారు కానీ నేను బోల్డ్ సమస్యలతో ఉన్నాను, బోల్డ్ గొడవల్లో ఉన్నాను, బోల్డ్ ఒడిదుడుకుల్లో ఉన్నాను, నువ్వు చెప్పినా కానీ నాకు ఎక్కడ ఆనందం వేస్తుందండి అన్నావు అనుకో, వీడబడ్డది. అర్థమైందా? వధువు సంతోషపడదు. ఐక్య విచారాలు కలిగిన వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక బాధ లోపల ఉంటుంది, ఏదో ఒక బాధ, జీవితం అంతా బాధే హృదయంలో. ఆయన వచ్చాడన్న ఆనందమే ఉండదు, సంతోషమే ఉండదు. అందుకని ప్రపంచంలో పరసంబంధమైన ఆనందం కలిగిన వారు, ఆయన బట్టి ఆనందిస్తున్నటువంటి వారు ఈ లోకాన్ని విడిచి, ఈ శరీరాన్ని విడిచి శాశ్వతమైన గృహంలోనికి వెళుతున్నామని ఒక ఆనందంలో ఉన్నవాళ్ళు ఆయన వధువు మాత్రమే భూమి. హల్లెలూయా! మరువు మాత్రమే. మిగతా వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్యతో కూలిపోతూ, ఉక్కుతూ, మూలుగుతూ, బాధపడుతూ, వాళ్ళ మీద అలిగి, వీళ్ళ మీద అలిగి, వాళ్ళతో మాట్లాడకుండా, వీళ్ళతో మాట్లాడకుండా, వాళ్ళతో పలకుండా, వీళ్ళతో పలకుండా, వాళ్ళ మీద అలిగి, వీళ్ళ మీద అలిగి, వాళ్ళ మీద అసూయపడుతూ, వీళ్ళ మీద అసూయపడుతూ, అలాగే ఇలాగా బాధపడుతూ, వాళ్ళ మీద కూడా పెట్టుకుని, వీళ్ళ మీద కూడా పెట్టుకుని బాధపడుతూ ఉంటారు. నా బతుకని అలా అప్పగించరు ఆయనకి. కానీ మనమైతే వర్తమానాన్ని బట్టి నమ్ముతున్నాం దీని అంతటిని కూడా.
వెళ్ళే సమయం ఇదే. అందుకని మనం కూడా ఇప్పుడు ఏమైపోతుందో చెప్పండి, ఇల్లు మారిపోతుంది. అంటే ఇల్లు అంటే ఇక్కడేదో కాదు, ఇక్కడ సొంత ఇల్లున్నా ఏ ఇల్లు అన్నా కూడా ఒక దినాన్ని వదిలేసిందే. కానీ శాశ్వతమైన ఇల్లు, గృహము, రాజగృహము. మనం ఇవన్నీ రాజభవనాలు కాదు, ఇవి రాజభవనాలు. బైబిల్ చెప్తుంది ఈ లోకం మనకు యోగ్యమైనది కాదని. మనము ఆ భవనాల్లోకి మనం ఆ భవనాలను మనము ధరించుకుంటున్నాము, ఆ భవనాల్లోనికి. అందుకనే అది నేను అంచితమైతే రేపు ఆదివారం కానీ పై ఆదివారం కానీ చెప్పను. కాబట్టి తలను వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుంటాం. ఆ విధంగా మనము ఆ తప్పిపోయిన కుమారుని మనం కలుసుకోబోతున్నాం సుమా. ఆ మెస్సీని మనం కలుసుకోబోతున్నాం సుమా. హల్లెలూయా. ఆ సంతోషములో, ఆ యూదులు పొందే ఆనందములో వాళ్ళు తిరిగి బ్రతికారని మళ్ళీ ఆయన చేసేటువంటి ఆ సంతోషంలో మనము కూడా పాలు పొందబోతున్నాం. హల్లెలూయా. ఈ సంతోషం ఏమది లేదు ఇది లేదని నీ లోక సంబంధం వాడు దిగులు పడద్దు సుమా. నీకు ఆయన రాజ్యం ఉంది, ఆ దేశం ఉన్నది కనుక అది లేదు ఇది లేదని ఏ విచారాలు వద్దు. నీకు నిత్య రాజ్యం ఉందని సంతోషంగా ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేసిన మేలును బట్టి నువ్వు సంతోషంగా ఉండు. గొప్ప మేలు ఏంటంటే మొదటి రాకడలో నీ కోసం ప్రాణం పెట్టి నిన్ను రక్షించాడు. రెండవ రాకడలో నీకు ఆయన చేసే గొప్ప మేలు ఏమిటంటే నీ దేహం నుండి విడిపించడమే, ఈ పురుగుల గూడు నుండి విడిపించడమే, ఈ మరణమైన గూడు నుండి విడిపించడమే, మహిమ శరీరాన్ని నీకు దయింపజేయడమే. గొప్ప మేలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ ఆనందముతో ఉండాల్సి మనం ఎప్పుడు కూడా రక్షించబడ్డానని ఆనందం, విమోచించబడ్డానని ఆనందం, ఆయన వచ్చాడనే ఆనందం, నా ఇంటికి నేను వెళుతున్నాననే ఆనందం, నా దేశానికి నేను పరవాసిని యాత్రికుడిని, ఇప్పుడు నేను నా ఇంటికి వెళుతున్నాను, నా దేశానికి వెళుతున్నాను అనే ఆనందము. ఆనందము నీలో ఉందా? నువ్వు వాళ్ళని వీళ్ళని ద్వేషిస్తూ ఆనందాన్ని పోగొట్టుకుంటున్నావేమో, వాళ్ళని వీళ్ళని క్షమించకుండా ఆనందాన్ని పోగొట్టుకుంటున్నావేమో, వాళ్ళ మీద వీళ్ళ మీద ఏదో మనసులో పెట్టుకొని జాగ్రత్తగా నువ్వు ఆలోచించుకో.